తెలుసున్నటువంటి ఒక వ్యక్తి జీవితంలో ఆ వ్యక్తి జీవితం అలా ఉండటానికి కారణం ఏంటి, తనలో ఉన్నటువంటి మెలుపులు, తనలో ఉన్నటువంటి మార్పులు, లేకపోతే అలాంటి పరిస్థితుల కారణాలు ఏంటి అనేది మనము చూద్దాం. నేను చెప్పాలనుకున్నటువంటిది అబ్రహాం గురించి. అబ్రహాం గురించి కొన్ని వందల వర్తమానాలు మీరు వినుండొచ్చు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అది మనకు బాగా తెలిసినటువంటి మాట. అయితే విశ్వాసంలో తాను ఆ స్థాయికి రావడానికి కారణాలేంటి, విశ్వాసంలో ఎందుకు ఎదగగలిగాడు, విశ్వాసంలో ఎలా ఎదగగలిగాడు, విశ్వాసంలో ఎదగడానికి తన జీవితంలో వచ్చినటువంటి పోరాటాలు ఏంటి, అవి మనం నేర్చుకుందాం. అవి నేర్చుకోవటం బట్టి మనకొచ్చే లాభం ఏంటి అని అంటే, మీరు విశ్వాసులు, దాంట్లో మనకు అనుమానం లేదు. అందుకే మీరు మందిరానికి వచ్చారు, చాలా మర్యాదగా కూర్చున్నారు, ఒక వరుసలో దేవుని వాక్యాన్ని వింటున్నారు. ఇది బయటికి కనబడుతూ ఉంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అయితే మీరు చూపించే విశ్వాసం పరిపూర్ణమైందా కాదా నాకు తెలియదు, మీ పాస్టర్ గారికి తెలియదు, మీ భార్యకి మీ భర్తకు కూడా తెలియదు, దేవుడికి మీకే తెలుసుద్ది, ఇంకెవరికీ తెలియదు. మీ సమర్పణ పరిపూర్ణమైందా కాదా అనేది మీకు మీ దేవుడికే తెలుసు. పరిపూర్ణమైనటువంటి సమర్పణ, పరిపూర్ణమైనటువంటి విశ్వాసం అనేది ఎలా ఉంటుంది? అబ్రహాము పరిపూర్ణమైన విశ్వాసం, పరిపూర్ణమైనటువంటి సమర్పణలోకి రావటానికి ఏమి ఆయన చేయాల్సి వచ్చింది, అది మనం నేర్చుకుందాం. అయితే మీకు ఒక చిన్న కథలాగా చెప్తాను, దాంతో మీకు అర్థమవుతుంది. ఆదికాండానికి 50 అధ్యాయాలు. 50 అధ్యాయాల్లో మనకి 7 గొప్ప వ్యక్తుల యొక్క జీవితాలు ఉన్నాయి. 7 వ్యక్తుల నుంచి 7 పాఠాలు దేవుడు మనకు నేర్పించాలి అని అనుకున్నాడు. మొదటి ఎవరంటే ఏబేలు జీవితం నుంచి మనం నేర్చుకునేది ఆరాధన. ఆరాధించటానికి తన జీవితాన్నే సమర్పించేసుకున్నాడు. శ్రేష్టమైనటువంటి సమర్పణ ఇచ్చాడు, అది ఆరాధనకు యోగ్యమైంది దేవునికి. అది ఏబేలు జీవితాన్ని నుంచి చూస్తాం. రెండోది హానోకు దేవునితో బాగా నడిచాడు. ఎంత బాగా నడిచాడంటే చనిపోకుండా పరలోకంలోకి దేవుడు కొనిపోయాడు, తీసుకొని వెళ్ళిపోయాడు. ఇది హానోకు నుంచి మనం నేర్చుకునేది. మూడోది నోవహు బాగా పనిచేశాడు. ఎంత బాగా పనిచేశాడంటే, దేవుడు ఇక్కడ పడవ కట్టరా అంటే, ఎందుకు ఇక్కడ వర్షం వస్తుందా, నీళ్ళు వస్తాయా అని అడగకుండా పడవ కట్టేశాడు. అది నోవహు చేసింది. అబ్రహాము గొప్ప విశ్వాసం. ఎంత గొప్ప విశ్వాసం అంటే, నీకు లేక పుట్టిన కొడుకుని నాకు బలిచ్చేయి అంటే ఏమాత్రం వెనక్కి తినకుండా ఆయన బలిచ్చేయడానికి ఇష్టపడ్డాడు. అది విశ్వాసం. నాలుగోది ఇస్సాకు. వాళ్ళ నాన్న చెప్తే మామూలుగా కదలకుండా మెదలకుండా ఆయన బలిపీఠం మీద పడుకుండిపోయాడు. తన జీవితాన్ని సమర్పించడానికి ఇష్టపడ్డాడు, పూర్తి విధేయత చూపించాడు. అది ఇస్సాకు. యాకోబు చచ్చిపోయే క్షణాల్లో కూడా కొడుకుతో అంటాడు, బాబు నేను చచ్చిపోతే నన్ను ఇక్కడ పాతి పెట్టద్దు, దేవుడు వాగ్దానం చేసిన దేశానికి తీసుకెళ్ళి అక్కడ పాతి పెట్టండి, ఎప్పటికైనా మనం అక్కడికి వెళ్ళే వాళ్ళమే. ఆయన నిరీక్షణతో చచ్చిపోయాడు. యాకోబు చివరి వ్యక్తి, 7వ వ్యక్తి. పవిత్రంగా జీవించాడు, ప్రేమను చూపించాడు. అన్నలు తన్ని అమ్మేశారు, అయినప్పుడు కూడా ఆయన ఆ అన్నల్ని క్షమించాడు, ప్రేమించాడు. కొంచెం బేస్ కట్ చేయండి, ఎక్కడ పిఏ సిస్టమ్ ఎక్కడ ఉంది, బేస్ కట్ చేయండి, ఫ్లాట్ చేయండి, ఎక్కువ వస్తుంది, బుమ్, అది వద్దు, అందుకే దూరం పెట్టాను. ఓకే, శబ్దాలలో అభిషేకం ఉండదు, దేవునిలో ఉంటుంది అభిషేకం. ఇకోలో ఉండదు అభిషేకం, వాస్తవంలో ఉంటుంది. ఆత్మతోనూ సత్యముతో అని అన్నారు కానీ సౌండ్ ఎఫెక్ట్స్తో అనలేదు కదా, రైట్. సౌండ్ ఎఫెక్ట్స్ వాస్తవం కాదు, అబద్ధం, రైట్. ఓకే, అయితే యాకోబు, ఈ 7 వ్యక్తులు మనకి బైబిల్లో ఆదికాండంలో గొప్ప వ్యక్తులుగా కనబడతారు. ఈ 7 వ్యక్తుల యొక్క దేవుడే మన దేవుడు. ఈ 7 ఉన్నటువంటి లక్షణాలు దేవుడు మనలో చూడాలని ఆశపడుతున్నాడు. అయితే ఈ 7 ఒక ఆయన గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఎవరు ఆయన అంటే అబ్రహాము జీవితంలో విశ్వాసంలో ఎలా ఎదిగాడు అనేదాన్ని మనం చూడబోతున్నాం. అబ్రహాము గురించి ఎవరు ప్రస్తావించినా, ఎవరు మాట్లాడినా, కొత్త నిబంధనలో కానీ పాస్టర్లు కానీ ఏమని చెప్తారంటే, అబ్రహాము గొప్ప విశ్వాసం కలిగిన వాడు. ఎలా అంటే, దేవుడు వచ్చేయి అంటే ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండానే వచ్చేశాడు.
ఇది మనం చెప్పేటువంటి మాట. నిజమే, అబ్రహాము వచ్చేశాడు, కానీ ఆయన వచ్చినటువంటి తీరు వేరుగా ఉంది. దాన్ని మనం వాక్యంలోంచి చూస్తున్నాం. మీకేదో కొత్త విషయాన్ని చెప్తున్నాను అని అనుకోవద్దు, మీకేదో ఒక మర్మాన్ని చెప్తున్నాను అని అనుకోవద్దు. అయితే ఈ యొక్క వివరణ బట్టి మనం జీవితంలో ఓ ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్చుకోబోతున్నాం. చివరిలో ప్రార్థన చేసుకోవడానికి ఒక విషయం దొరకకపోతే అది ప్రసంగం అవ్వదు. మనం గొప్ప విషయాన్ని నేర్చుకొని వెళ్ళిపోయినట్లయితే అది గొప్ప వర్తమానం కాదు. గొప్ప వర్తమానం ఎప్పుడవుతుందంటే ఆ వర్తమానం అయిపోయేటప్పటికీ మన జీవితాన్ని పరిశీలన చేసుకొని నా జీవితంలో సరి చేసుకోవాల్సింది ఇది అని నేను చెప్పుకోగలిగి ఉండాలి. నా జీవితానికి అన్వయించుకోగలిగేది ఉండాలి. అప్పుడే అది వర్తమానం అవుతుంది. అయితే అబ్రహాము యూదులకి మొట్టమొదటి తండ్రి, తర్వాత క్రైస్తవులకి తండ్రి, తర్వాత ముస్లిములకి తండ్రి, అలా పిలుచుకుంటారు వాళ్ళు. యూదులు ఎందుకు తండ్రి అంటారంటే ఇస్సాకు తండ్రి అబ్రహాము కదా, అందుకని. మరి క్రైస్తవులు ఎందుకు అంటారు? విశ్వాసానికి తండ్రి అబ్రహాం కదా, అందుకంటారు. మరి ముస్లింలు ఎందుకు అంటారు? ఇష్మాయిల్కి తండ్రి అబ్రహాం కదా, అందుకు అంటారు. వీళ్ళు ముగ్గురు కూడా అబ్రహాముని గొప్పోడు అనుకుంటారు. నిజమే. అయితే కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 1922 సంవత్సరం వరకు అబ్రహాము చరిత్రలో ఉన్నాడని ఎక్కడ దాఖలాలు లేవు, ఎక్కడ రుజువులు లేవు. చాలామంది ప్రశ్నించేవాళ్ళు, అబ్రహాం ఉండేవాడా? ఉంటే మరి ఎవరో ఒకళ్ళు చెప్పాలి కదా. ఇంకెవ్వరూ ప్రస్తావించలేదు, ఎవ్వరూ రాయలేదు, ఎవ్వరూ ఆయన గురించి చెప్పలేదు. మనకి అబ్రహాము గురించి కానీ వాళ్ళ ప్రాంతము గురించి కానీ ఏమీ లేదు. కాబట్టి అబ్రహాము లేడు, వీళ్ళే సృష్టించారు, అబద్ధం అని అనుకునేవాళ్ళు. అయితే 1922లో జరిగిన విషయం అన్నమాట. ఇరాక్ దేశం అంటారు, పేరెన్నప్పుడైనా ఉన్నారా? ఇరాక్ దేశం సద్దాం హుస్సేన్ పరిపాలించేవాడు. ఆ ఇరాక్ దేశానికి రాజధాని పేరు బబులోన్. ఆ బబులోను బాగ్దాద్ అంటారు ఇప్పుడు, బాగ్దాద్. ఆ బాగ్దాద్కి దక్షిణాన్న ఒక 70 కిలోమీటర్లు వెళ్తే 1922 సంవత్సరంలో తవ్వుతూ ఉంటే ఒక ఇటుకరాయి కనబడింది. ఇక్కడ ఎందుకు ఇటుకరాయి ఉంది అని అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే అమెరికా నుంచి పురావస్తు శాఖ వాళ్ళని పంపించారు అక్కడికి థామస్ ఊలీ అనేటువంటి ఒక పురావస్తు శాఖ మనిషి వచ్చాడు. 14 సంవత్సరాలు ఆ ప్రాంతం అంతా తవ్వాడు. 14 సంవత్సరాలు తవ్వితే 23 శవాలు దొరికాయి ఆయనకి, 23 అస్థి పంజరాలు దొరికాయి. అది కాకుండా ఒక పెద్ద పట్టణం అక్కడ ఉండేది అని గదులు, తలుపులు, తర్వాత రోడ్లు ఇవన్నీ కూడా కనబడ్డాయి. అయితే ఒక కుండ దొరికింది, కుండ. ఆ కుండ మీద అప్పట్లో ఉండేటువంటి భాష, అకేడియన్ భాషలో ఏమని రాసి ఉంటుందనంటే ఈ ప్రాంతం పేరు ఊరు అని రాసింది. ఈ ప్రాంతం పేరు ఊరు. మీకు బాగా తెలిసినట్లయితే దేవుడు అబ్రహాముని ఎక్కడి నుంచి పిలిచాడు? ఊరు అనే ప్రాంతం నుంచి పిలిచాడు, అవునా కదా? ఊరు అనేటువంటి ఈ ప్రాంతము ఇరాక్ దేశంలో ఉన్నది. దేవుడు అక్కడున్నప్పుడు అబ్రహాముకి ఆ పిలిపిచ్చాడు. దేవుడు పిలిపించినప్పుడు ఏమని పిలిచి ఉంటాడు? అబ్రహాము, నువ్వున్న దేశంను వదిలిపెట్టేయి, ఓకే, నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టేయి, మీ అందరి చుట్టాలని వదిలిపెట్టేయి. అలా వదిలిపెట్టే అంటాం కాదు. నువ్వు ఈ దేశాన్ని వదిలిపెట్టావనుకో నీకు ఒక కొత్త దేశాన్ని ఇస్తాను. నువ్వు నీ బంధువులందరినీ వదిలిపెట్టావనుకో నీకు అనేక మంది బంధువుల్ని ఇస్తాను. నువ్వు మీ తండ్రి ఇంటిని వదిలిపెట్టావనుకో అనేక మందికి నిన్నే తండ్రిగా నేను చేస్తాను. అర్థమైంది కదా? ప్రతి దానికి దేవుడు ఒక లింక్ పెట్టాడు. ఇదొదులు అది ఇస్తా, ఇదొదులు అది ఇస్తా, ఇదొదులు అది ఇస్తా. ఆ విధంగా దేవుడు అబ్రహాముకి చెప్పాడు. కాబట్టి ఊరు అనేటువంటి ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ విధంగా చేయాలి. ఊరు అనేటువంటి ప్రాంతంలో అబ్రహాము వాళ్ళ నాన్న చాలా గొప్పోడు. ఎంత గొప్పోడు అని అంటే ఆయన ఇంట్లో 3-4 వేల మంది పనోళ్ళు ఉండేవాళ్ళు. ఎందుకు సార్ అంతమంది పనోళ్ళు అంటే అప్పట్లో గొప్పతనం అనేది ఎలా చెప్పుకునేవాళ్ళు తెలుసా? పెద్ద బిల్డింగ్ ఉంటే గొప్ప అని కాదు, లేకపోతే పెద్ద పొలం ఉంటే గొప్ప అనేది కాదు, చాలా డబ్బులుంటే గొప్ప అనేది కాదు. గొప్ప అనేది దేని బట్టి అంటే ఎక్కువ గొర్రెలుంటే, ఎక్కువ మేకలుంటే, ఎక్కువ గాడిదలుంటే అప్పుడు గొప్పవాళ్ళు అనమాట. కాబట్టి అబ్రహాము గొప్పోడై ఉండాలంటే వేల కొద్ది మేకలు, గొర్రెలు, గాడిదలు, ఒంటెలు ఉండే. వాటినన్నిటిని చూసుకోవడానికి 3 నుంచి 4 వేల మంది పనోళ్ళు ఉండేవాళ్ళు.
చాలా గొప్పోళ్ళు. అయితే వాళ్ళకు వృత్తి ఉండేది. అబ్రహాం వాళ్ళ నాన్న పేరు తెరహు. వాళ్ళకు వృత్తి ఉండేది. ఏంటి ఆ వృత్తి అంటే, ఇప్పుడు మనకి హైదరాబాద్ ప్రాంతంలో ప్రతి సంవత్సరం గణపతి నిమజ్జనం జరుగుద్ది కదా. అంటే గణపతి బొమ్మను కూర్చోబెట్టి ఒక 9 రోజులు లేకపోతే 7 రోజులు 5 రోజులు తీసుకెళ్ళి నీళ్ళలో ముంచుతారు కదా. అయితే ఆ బొమ్మలు చేసేవాళ్ళు 6 నెలలు కష్టపడి బొమ్మలు చేస్తారు. ఆ తర్వాత 6 నెలలు కూర్చొని తింటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అదొకటే పని, బొమ్మలు చేయటమే. ఆ బొమ్మ చేసి అమ్ముకుంటారు, ఆ తర్వాత పడుకుంటారు. అదేవిధంగా అబ్రహాం వాళ్ళ నాన్న బొమ్మలు చేసేవాడు. ఏం బొమ్మలు చేసేవాడు అంటే, వాళ్ళు చందమామను కొలిసేవాళ్ళు. చందమామని దేవుడు అనుకునేవాళ్ళు, చందమామని దేవత అనుకునేవాళ్ళు. చందమామకి వేరు రూపాలు పెట్టి ఆ రూపాలని తయారు చేసి అమ్మితే వాటిని కొనుక్కొని వెళ్ళి ప్రజలు పూజ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలాంటి కుటుంబంలో ఉన్నటువంటి అబ్రహాముని దేవుడు పిలిచాడు. పిలిచి విశ్వాసులకు తండ్రిగా చేశాడు. మీరు కొంతమంది అనుకోవచ్చు, నేను పుట్టుకతో యేసుప్రభుని తెలుసుకున్న బిడ్డను కాదు, మేము హిందువులమి లేకపోతే మేము ముస్లింలమి అని అంటే, అబ్రహాము పుట్టినప్పుడు కూడా విగ్రహాన్ని పూజించేటువంటి వాడు. పెద్ద అయిన తర్వాత యేసుప్రభుని దేవుణ్ణి అంగీకరించాడు, విశ్వాసులకి తండ్రి అయిపోయాడు. కాబట్టి మీరు కూడా అలాంటి వాళ్ళు అనుకోండి, మీ కూడా అవ్వచ్చు. అబ్రహాం అయ్యాడు కదా, మీరు కూడా అవ్వచ్చు. మరి అబ్రహాం ఏం చేస్తే అలా అయ్యాడు, అది ఇప్పుడు మనం నేర్చుకుంటాం అన్నమాట. అయితే దేవుడు అబ్రహాముని ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు మనకి వివరాలు తెలీదు, ఎందుకంటే మనకు బైబిల్లో ఇవ్వలేదు కదా. కాకపోతే ఆయన ఒక పుస్తకంలో రాశాడు 2000 సంవత్సరాల క్రితం. ఏమని రాశాడంటే, అబ్రహాం అంట, మరి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు సమాచారం. అబ్రహాం అంట వాళ్ళ నాన్న బొమ్మ చేసిస్తే ఆ బొమ్మను తీసుకెళ్ళరే ముందు పెడితే ఎవరో ఒకళ్ళు కొనుక్కుంటారు అంటే, ఈ బొమ్మను మోసుకొని వెళ్తూ ఉండేవాడంట. మోసుకొని వెళ్తూ దారిలో అనేవాడంట, నువ్వు మా దేవుడువా, నువ్వు మా దేవుడు అయితే నేను నిన్ను మోయటమేంటి, నువ్వు నన్ను మోయాలి కానీ, నేను నిన్ను మోయటమేంటి, నువ్వు నన్ను మోయాలి కానీ అని అనుకుంటూ వెళ్ళేవాడంట. అక్కడ పెట్టేవాడంట. మరి ఏ కారణం చేతో తెలియదు కానీ మొత్తానికి దేవుడు కనబడ్డాడు. ఎవరికి? అబ్రహాంకి కనబడి, అబ్రహాము ఈ మాటలే చెప్పాడు, నీ దేశాన్ని వదిలిపెట్టాయి, ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టాయి, మీ నాన్నని అందరినీ వదిలిపెట్టాయి, వచ్చాయి నేను తీసుకెళ్లే దేశానికి వచ్చాయి, వస్తే కనుక నిన్ను బాగా ఆశీర్వదిస్తాను అని ఆ విషయాలన్నీ చెప్పాడు. ఇది వచ్చిన మాట. ఈ మాటలు మనకు ఎక్కడ ఉంటాయి అంటే ఆదికాండం 12వ అధ్యాయం. ఒకసారి తీస్తారా? ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం తీయటం చాలా సులభం కదా, మొదటి పుస్తకం 12వ అధ్యాయం. ఓకే, నేను చదువుతాను చూడండి. 12వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా, దేవుడు అబ్రహాముని ఆశీర్వదించి గొప్పని చేస్తాడు, దాంట్లో అనుమానం లేదు. ఎందుకు అని అంటే దానికి ఒక కారణం ఉంది. అబ్రహాము ద్వారా అందరికీ కూడా ఆశీర్వాదం దొరకాలని, ప్రపంచమంతటికి. దేవుడు క్రైస్తవుల్ని ఆశీర్వదిస్తే క్రైస్తవులు ఒక్కళ్ళే అభివృద్ధి చెందరు. మరి ఎవరు అభివృద్ధి చెందుతారు? చుట్టూ ఉన్న వాళ్ళందరూ అభివృద్ధి చెందుతారు. అది ఒక క్రైస్తవుడికి వర్తిస్తుంది, ఒక సంఘానికి కూడా వర్తిస్తుంది. అర్థమైంది కదండి? ఒక క్రైస్తవుడు దీవించబడితే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆశీర్వదించబడతారు. అబ్రహాము దీవించబడితే అబ్రహాము చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు. అదేవిధంగా ఈ ప్రాంతం సూరారమ, ఈ ప్రాంతం పేరు సూరారంలో దేవుడు ఈ మందిరాన్ని పెట్టాడు. ఈ మందిరం బాగా ఆశీర్వదించబడితే ఎవరు ఆశీర్వదించబడతారు? సూరారం ప్రాంతం అంతా కూడా. అవునా కదా? అర్థమైంది కదా? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ ప్రాంతం అంతా కూడా ఎయిర్టెల్ సిగ్నల్స్ రావాలి, సిగ్నల్స్ అందట్లేదు. అప్పుడు ఎయిర్టెల్లో ఏం చేస్తాడు? ప్రతి ఒక్కడికి ఒక టవర్ ఇస్తాడా? మరి ఏం చేస్తాడు? ఆ ఊరు మధ్యలో ఒక టవర్ పెడతాడు. ఆ ఊర్లో టవర్ పనిచేస్తుంది అనేది ఎలా తెలుసుద్ది? చెప్పండి నాకు, ఎలా తెలుసుద్ది? సిగ్నల్స్ అందితే.
ఓ పెద్ద టవర్ పెట్టి దాని కిందే ఎయిర్టెల్ సిమ్ పెట్టుకున్న ఫోన్లో సిగ్నల్స్ అందట్లేదు అనుకో, ఎవడైనా ఏమంటాడు? ఎంత పెద్ద టవర్ కట్టాడు, పనికి మాలింది, సిగ్నల్ అందట్లేదు అని అంటారా లేదా? అప్పుడు ఎవరిని తిడతారు? సిగ్నల్ తిడతారా లేదా? మనం రోడ్డు మీద వెళ్తున్నాం, చీకటిగా ఉంది, అప్పుడు ఏం చేస్తారు? పెద్ద స్తంభం పెట్టి ఒక 5-6 లైట్లు పెట్టారనుకోండి, ఆ ప్రాంతం అంతా ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. పెద్ద స్తంభం ఉంది, 4 లైట్లు ఉన్నాయి, కానీ ఆ ప్రాంతం అంతా చీకటి ఉందనుకోండి, ఎవడైనా ఏమంటాడు? ఇంత పెద్ద స్తంభం ఉంది, పనికిమాలింది, ఇది మాత్రం చీకటిగానే ఉంది. ఒకవేళ స్తంభం లేదనుకో, ఎవడిని తిట్టడు. స్తంభం ఉండి వెలిగిపోతే ఏం చేస్తారు? తిడతారు కదా. సూరారంలో దేవుడు ఒక పెద్ద మందిరాన్ని కట్టాడు, ఊరికి ఆశీర్వాదం లేకపోతే ఇప్పుడు మనం ఎవరిని తిట్టాలి? యానివర్సరీలు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు ఆశీర్వాదాలు అనుభవించుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ విధంగా జరగాలని మనం ఆశించాలి. సంఘములో ఉన్నవాళ్ళు ఆ విధంగా జీవించాలి. సంఘము కోసం ఆ విధంగా ప్రార్థన చేయాలి. దేవుడు అబ్రహాముని ఏర్పరచుకుంది, ఆయన నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. అయితే అబ్రహాము భూమి మొత్తానికి ఆశీర్వాదం, ఒక మందిరం ఆ ప్రాంతానికి ఆశీర్వాదం. అవునా కదా? ఒక మందిరం, ఈ మందిరం ఆ విధంగా అవ్వాలి అని ఆశిద్దాం. ఈ మందిరం సూరారం ప్రాంతానికి ఆశీర్వాదం అవ్వాలి అని ఆశిద్దాం. అది ఎప్పుడు జరుగుద్ది? అయితే అబ్రహాము పిలవంగానే ఆ విధంగా ఆశీర్వాదంలోకి వచ్చేసాడా? ఇది మనకు వచ్చిన ప్రశ్న. దేవుడు ఈ పిలుపునిచ్చాడు, ఇస్తే అబ్రహాము మీరు గమనించినట్లు రాలేదు. ఆ విధంగా పూర్తి విధేయత చూపించాడు విధేయత, కానీ పూర్తి విధేయత చూపించలా. ఎందుకో చెప్పమంటారా? ఏం చేసి ఉంటాడంటే అబ్రహాము దేవుడు కనబడంగానే వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారండి, నాన్నగారు దేవుడు కనబడ్డాడు నాన్నగారు అని అన్నాడు. ఏ దేవుడురా? చందమామ? లేదు నాన్న, ఇంకో దేవుడు, ఆ దేవుడి పేరు యెహోవా అంట. అవునా? ఈ దేవుడు గొప్పతనం ఏంట్రా? ఈ దేవుడు చాలా గొప్పవాడంట నాన్న. ఈ దేవుడు అంట చందమామను కూడా చేసింది ఆయనేనంట. ఈ దేవుడు మొత్తం ప్రపంచాన్ని ఆయనే చేశాడంట. అవునా? ఏమన్నాడురా? ఏం లేదు నాన్న. ఏమన్నాడంటే మనల్ని ఈ ఊరు వదిలేసి వచ్చేసామన్నాడు నాన్న, మనల్ని ఈ దేశం వదిలేసి వెళ్ళిపోమన్నాడు. దేవుడు మనల్ని అన్నాడు అబ్రహాంతో, మరేమన్నాడు? నిన్ను అన్నాడు. కానీ అబ్రహాము వాళ్ళ నాన్నతో అలా చెప్పుండి ఉంటాడు. నిజమేనండి, అలాగే చెప్పుండి ఉంటాడా? అయితే అలాగే చెప్పాడు అని అనటానికి 2-3 వచనాలు మీకు చూపిస్తాను, చూద్దాం. ఇప్పుడు 12వ అధ్యాయం 1వ వచనం చూశారు కదా, పైకి కొంచెం పైకి 11వ అధ్యాయం 31వ వచనం చదువుతున్నాను చూడండి. 11వ అధ్యాయం 31వ వచనం. తెరహు తన కుమారుడగు అబ్రహామును, తన కుమారుని కుమారుడగు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రహాము భార్య అయిన శారాయు అను తన కోడల్ని తీసుకొని కానానుకు వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరహు హారానులో మృతి పొందెను. దేవుడు అబ్రహాముకి ఊరు అంటే ఊరు అంటే మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు. ఊరు అంటే ఊరు పేరు, అర్థమైందా? అనంతపూర్లో ఒకసారి ఇలాగే ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఆయనతో మాట్లాడుతూ మీ ఊరి పేరేంటి అని అన్నా. యాడికి అన్నాడు. అని అంటే మీ ఊరి పేరయ్యా అన్న. యాడికి అని అన్నాడు. ఇది ఎంత మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడే. అయ్యి అది కాదయ్యా, యాడికి కాదు, మీ ఊరి పేరండి. అదే సార్ యాడికి అని అన్నాడు. అంటే కొద్దిసేపు నాకు అర్థమైంది యాడికి అనేది వాడు ఊరి పేరని. అబ్రహాంని మీ ఊరి పేరేంటయ్యా? ఊరు అంటాడు. మీ ఊరి పేరయ్యా? అదే ఊరు అంటాడు. అందుకనే మీరు అలాగా అనుమానం చేసుకోవద్దు. ఊరు అనేది పేరు. అయితే ఊరు అనేటువంటి ఊరిలో ఉన్నప్పుడు దేవుడు తనకు కనబడి రమ్మంటే అబ్రహాము ఒక్కడే రాలా. ఎవరిని తీసుకొని వచ్చాడు చెప్పండి? వాళ్ళ నాన్న. అర్థమైందా? ఏమండి తప్పుగా
అలాగ అనుకుంటున్నారేమో అని మీరు అనుకుంటారు. ఇంకొక వచనాన్ని చూపిస్తా, అప్పుడు మీకు అర్థమవుద్ది. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. స్టెఫను చరిత్ర చెప్తున్నాడు ఇశ్రాయేలీలకి. బాబు, మీ చరిత్ర ఇది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటో చెప్తున్నాను అని మొత్తం చెప్తున్నాడు. సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబో దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అతడు కల్దీల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకొని వచ్చెను. ఇప్పుడు మీకు ఒక విషయం అర్థం అవ్వాలి. దేవుడు ఊరులో ఉన్నప్పుడు అబ్రహాముని పిలిచాడు. పిలిచి, అబ్రహాము, నేను చూపించబోయే దేశానికి రా అన్నాడు ఒకటి. రెండోది, మీ నాన్న వదిలే అన్నాడు రెండోది. ఈయన నాన్న వదలకుండా దేవుడు చూపించే దేశానికి వెళ్ళటం మానేసి ఇంకో దేశానికి వెళ్ళాడు. దాన్ని హారాను అంటారు. ఏమంటారు చెప్పండి నాకు? హారాను అనేది ఇప్పుడు మనం చెప్పుకునే సిరియా దేశంలో ఉంటుంది. అయితే మీకు ఒక తేడా చెప్తున్నాను. ఊరు నుంచి హారానికి 1177 కిలోమీటర్లు. 1177 కిలోమీటర్లు. 1177 కిలోమీటర్లు ఒక 4000 మంది పనుల్ని, చాలామంది పిల్లల్ని తీసుకొని తెరహు బయలుదేరి వెళ్ళాడంటే విశ్వాసమా కాదా? అది విశ్వాసమే, దాంట్లో అనుమానం లేదు. చాలా గొప్ప విశ్వాసం చూపించాడు. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, ఈ ఊరు వదిలే, నేను చూపించే దేశానికి వెళ్ళు అని అంటే మనోడు ఏం చేశాడు? మా నాన్న వదిలేస్తే ఎలాగా? మా నాన్న లేకపోతే నేను ఎట్లాగా గడిచేది? మా నాన్న నాకు ఉండాల్సిందే, మా నాన్న లేకుండా నేను ఉండలేను అనేసి, నాన్న నువ్వే నడిపించు అని వాళ్ళ నాన్నని నాయకుడు చేసి నాన్న కింద ఈయన ఉండి హారానుకు వచ్చాడు. హారాన్లో చాలా కాలం ఉండిపోయారు. చాలా కాలం ఉన్నారు అంటే అర్థం ఏంటి తెలుసా? కాపురం ఉన్నారు. అక్కడ కొన్ని సంవత్సరాలు ఉండిపోయారు. ఎన్ని సంవత్సరాలు ఉండిపోయారంటే, ఇందాక ఆదికాండం 12వ అధ్యాయం చూసారు ఒకసారి, ఏమన్నారు తెలుసా? నువ్వు ఉన్న దేశములో, అర్థమైందా, అక్కడి నుంచి వచ్చేయి అని దేవుడు మళ్ళీ చెప్పాల్సి వచ్చింది. ఆదికాండం 12వ అధ్యాయం ఆ వచనం చూడండి. నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద ఉండిని. ఈ మాట ఎప్పుడన్నాడు తెలుసా? హారాన్లో ఉన్నప్పుడు అన్నాడు, ఊర్లో ఉన్నప్పుడు కాదు. మీరు క్లియర్గా అర్థమవుతుంది కదా? ముందు ఊర్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి హారాన్ వెళ్ళిపోయాడు. బహుశా 15-20 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. ఈ 15-20 సంవత్సరాలు దేవుడు అబ్రహాముతో ఏం చేయలేకపోయాడు. దేవుడు అబ్రహాముని ఎటూ కదల్చలేకపోయాడు. ఎందుకనంటే వాళ్ళ నాన్నే పట్టుకొని ఉన్నాడు, వాళ్ళ నాన్నతోనే ఉన్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న చచ్చిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు తనతో చెప్పాడు. ఏమన్నా తెలుసా? అయ్యా వచ్చేయి, ఇప్పటికైనా సరే 12వ అధ్యాయంలో ఏమంటారు? 12వ వచనం అధ్యాయం 2వ వచనంలో, నువ్వు బయలుదేరి నేను నీ చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామం గొప్ప చేయదును, నీ తండ్రి ఇంటిని వదిలేయి, నీ బంధువుల ఇంటి వదిలేయి, అన్నీ వదిలేయమన్నాడు. అంటే వదిలేశాడా? చూడండి అక్కడ కూడా ఏమని జరిగింది. 4వ వచనం చదువుతున్నాను. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా. లోతు అంటే ఏమవుతాడు? బంధువు. అసలు దేవుడు ఏమన్నాడు? బంధువుని వదిలేయమన్నాడు. వదిలేశాడా? వదిలేలా. ముందేమో తండ్రిని పట్టుకున్నాడు, దేవుడు ఏం చేయలేపాడు. తర్వాత లోతుని పట్టుకున్నాడు, దేవుడు ఏం చేయలేపాడు. లోతు పిల్లలకి అబ్రహాము పన్నోళ్ళకి ఏమొచ్చింది? గొడవ వచ్చింది. వస్తే చిరాకు పడి ఆయన అన్నాడు తెలుసా, లోతు నీకేం కావాలో తీసేసుకోరా, నీకు ఎక్కడ దాకా కావాలో అక్కడ తీసేసుకో, మిగిలింది నేను ఉంటా అని అంటే అప్పుడు లోతు తీసుకున్నాడు. అప్పుడు అబ్రహాము శారాయి ఉన్నారు. ఇప్పుడు మొదటేమో తండ్రితో ఏం చేయలేపాడు, రెండోడు బంధువు లోతుతో ఏం చేయలేపాడు, మూడోది తన భార్య ఏం చేసింది? అక్కడ ఉన్నటువంటి సంస్కృతి ప్రకారం తప్పేమి చెప్పలేదు. ఎలాగంటే ఇప్పుడు నాకు పెళ్ళయింది అనుకోండి, పెళ్ళై 15 ఏళ్ళకి కూడా పిల్లలు పుట్టలేదు. అప్పుడు మీలో ఎవరన్నా సలహా ఇచ్చేది ఏంటి? పిల్లలు పుట్టట్లేదా, ఓ పని చేయండి, ఎవరినైనా పిల్లల్ని తెచ్చుకొని పెంచుకోవచ్చు కదా అంటారు కదా. తప్ప అది? తప్ప అదేం చెప్పండి? ఎవరినైనా ఒక చిన్న పిల్లని తెచ్చుకొని
దత్తత చేసుకున్నాను అనుకోండి, తప్ప? అది తప్పేం కాదు. అయితే అప్పట్లో ఏది ఇశ్రాయేల్ దేశంలో ఆ ప్రాంతంలో అలా దత్తత తెచ్చుకోరు, ఇంకో పద్ధతి చేస్తారు. ఎలా అంటే, ఇప్పుడు నాకు పిల్లలు పుట్టలేదు అనుకోండి, నా భార్య ఏముంటుందనంటే, ఈ అమ్మాయిని దగ్గరికి తీసుకో, ఈ అమ్మాయి ద్వారా ఒక కొడుకుని కను, ఆ కొడుకు నా కొడుకుని నేను పెంచుకుంటా. నువ్వు ఎవడికో పుట్టినోడిని ఎందుకు పెంచుకోవాలి? నీకు పుట్టినోడినే నేను పెంచుకుంటా. అది వాళ్ళకున్న అలవాటు. అందుకని ఈ అలవాటు మీరేం మొదలు పెట్టక్కర్లేదు. అర్థమైందా? చెప్తున్నా, వాళ్ళకున్న అలవాటు అది. ఏమంటే బైబిల్లో ఉంది కదా, నేను కూడా మొదలు పెట్టేస్తాను అని ఏమనక్కర్లేదు. అది వాళ్ళ అలవాటు, అది వాళ్ళ సంస్కృతి. అర్థమైందా? అలాగా శారా ఏమన్నదంటే, ఈ పని అమ్మాయి ద్వారా నువ్వు కొడుకుని కను, వాడు నా కొడుకు అనుకోని నేను పెంచుతాను అన్నది. అది దేవుడి నుంచి వచ్చిన ఆలోచన కాదు, అది ఆవిడ దగ్గర నుంచి వచ్చిన ఆలోచన. ఆ ఆలోచనకి తలొగ్గాడు, ఒగ్గితే కొడుకు పుట్టాడు. పుడితే సంతోషం ఏమనుందా శారాకి? లేదు. గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. వాడిని బయటికి పంపించేదాకా ఊరుకోలా, హాగర్ని బయటికి పంపించేదాకా ఊరుకోలా. అవునా కదా? అబ్రహాము శారా మాట వినటం బట్టి ఇప్పటికీ కూడా ముస్లింలకి క్రైస్తవులకి గొడవేనా? ఇప్పటికీ ముస్లింలకి యూదులకి గొడవేనా? ఎందుకంటే ఆ రోజు ఆ మాట ఎండబట్టే కదా ఆయన. సరే, ఇది మూడోది. మొదటిదేమో వాళ్ళ నాన్న, టైం వేస్ట్. రెండోదేమో లోతు, గొడవలు. మూడోదేమో శారా, ఇప్పటికీ గొడవ ఆగలేదు. అర్థమైందా? ఇక చివరికి ఒంటరోడైపోయాడు. అప్పుడు దేవుడు కొడుకునిచ్చాడు. కొడుకునిచ్చిన తర్వాత ఆ కొడుకు పెద్దోడయ్యాడు. కొడుకు పెద్దోడైన తర్వాత స్టోరీ అంతా చెప్తే మీకు సులభంగా అర్థమవుతుందని చెప్పేస్తున్నాను. కొడుకు పెద్దోడయ్యాడు. ఒకరోజు దేవుడు వచ్చి, అబ్రహాము అన్నాడు. ఏంటి ప్రభా అన్నాడు. నీకు ఒక్కడే కొడుకున్నాడు కదా, నేను బాగా ప్రేమించి నీకు ఇచ్చానే కొడుకు, నువ్వు బాగా ప్రేమిస్తున్నావే, ఆ కొడుకుని నాకు బలిచ్చేయి. ఇప్పుడు దాకా అబ్రహాం పద్ధతి ఏంటి? దేవుడు చెప్తే ముందు నాన్న చెప్పాడు, దేవుడు చెప్తే బంధువు చెప్పాడు, దేవుడు చెప్తే శారాకి చెప్పాడు. ఇప్పుడు ఎవరికైనా చెప్పాడు నాలుగోసారి? ఎవ్వడికి చెప్పలా. ఇద్దరు పనులను పిలిచి, అరే కట్టెలు కొట్టండి అని అంటే, ఎందుకయ్య గారు? నీకెందుకురా కట్టెలు కొట్టు అని అన్నాడు. గాడిద మీద పెట్టాడు. అర్థమైందా? దారిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. కొడుకు అడుగుంటూ ఉంటాడు. ఎందుకు నాన్న అంటే, బలి అర్పించాలరా అంటే పాపం నడుచుకుంటూ వచ్చాడు. 2 రోజులు నడిచాడు. ఆ తర్వాత కట్టెలన్నీ కొడుకు మీద పెట్టాడు. ఈయనేమో ఓ చేతితో కత్తి పట్టుకున్నాడు, ఓ చేతితో కాగడా పట్టుకున్నాడు. కొండెక్కుతుంటే మళ్ళీ కొడుకు అడుగుతున్నాడు, నాన్న బలేది అని అంటే, దేవుడు చూసుకుంటాడు రా. ఇప్పుడు చూసారా? ఇప్పుడు దాకా నాన్న చూసుకుంటాడు, బంధువు చూసుకుంటాడు, భార్య చూసుకుంటుంది. ఇప్పుడు ఎవరు చూసుకుంటారు? అవునా కదా? ఆ స్థాయికి రావడానికి ఒక్కసారి జరిగింది, అది జరగల, 4 మెట్టుల్లో జరిగింది. అవునా కదా? నెమ్మదిగా జరిగింది. 4వ స్థాయికి వచ్చేప్పటికి దేవుడు చూసుకుంటాడు రా అని కొండ మీదకి వెళ్ళిపోయాడు. కట్టెలు పరిచాడు, కొడుకుని కూర్చోబెట్టాడు, పడుకోబెట్టాడు. బలి ఇవ్వడానికి కత్తి పైకి లేపితే అప్పుడు దేవుడు కనబడి, అబ్రాహాము ఆపు, ఇప్పుడు అర్థమైంది, నువ్వు చాలా ఎదిగిపోయావు, ఇప్పుడు అర్థమైంది, నువ్వు విశ్వాసులకి తండ్రి అని చివరికి డిగ్రీ ఇచ్చాడు. ఏమని? విశ్వాసులకు తండ్రి. అవునా కదా? ఆ డిగ్రీ రావడానికి అబ్రహాము కొన్ని పనులు చేయాల్సి వచ్చింది. ఆ పనులే మనం కూడా చేస్తే విశ్వాసంలో మనం ఎదగలుగుతాం. అర్థమైందా? ఆ పనులేంటో మీకు చెప్తాను. అవి మీలో కొంతమందికి ఉండుంటాయి ఇప్పటికే. ఇవి ఎందుకున్నాయి నాకు అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. అబ్రహాము జీవితం నుంచి దాన్నే మీకు చూపించాలి అని అనుకుంటున్నాను. ఏంటనంటే, మొట్టమొదటిది, దేవుడు ఎవరినైనా దీవించాలి అనంటే, జాగ్రత్త వినండి, దేవుడు ఎవరినైనా దీవించాలి అంటే దేవుడు వారిని ముందు ప్రత్యేకపరుస్తాడు. దేవుడు ముందు వారిని ప్రత్యేకపరుస్తాడు. ప్రత్యేకపరచడం అంటే వేరుపరుస్తాం. ఇప్పుడు 50 మంది ఉన్నారు. 50 మందిలో ఒకళ్ళ మీద నీకు బాగా దృష్టి పడింది, వీడు బాగుంటాడు, ఈ అమ్మాయి బాగా ఉంటుంది అన్నప్పుడు అందరిలో వాళ్ళని ఉంచేస్తే వాళ్ళని మీరు ఏమైనా ఉపయోగించుకోగలుగుతారా? లేదు. అందరిలో వాళ్ళని ఉంచితే వాళ్ళని ప్రత్యేకంగా మీరు తరబీదు చేయగలుగుతారా? లేదు. వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళలోంచి వేరు చేస్తారు. వేరు చేసి అప్పుడు ప్రత్యేకించి మీరు తరబీదు చేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి దీవెనలు ఉంటాయి. దేవుడు మనలో ఎవరినైనా ప్రత్యేకించాడు అని అంటే ఆయన ఉద్దేశం ఏంటి తెలుసా? దీవించటానికని. మనం చాలాసార్లు ఇతరులకు వేరైపోవటం అంటే ఇష్టం ఉండదు. కొన్నిసార్లు శారీరకంగా దూరం చేస్తాడు, కొన్నిసార్లు ఆలోచనలో దూరం చేస్తాడు. ఉదాహరణకి మీరు ఒకవేళ హిందూ కుటుంబంలో ఉన్నారనుకుందాం, అర్థమైందా? ఇంట్లో అమ్మ నాన్న
ఒక 5-6 ఉన్నారు. మీరొక్కళ్ళే విశ్వాసంలో ఉన్నారు. ఇంట్లోంచి బయటికి రారు, ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో వాళ్ళందరూ ఒకలాగా ఆలోచిస్తారు, మీరొక్కళ్ళే ఒకలాగా ఆలోచిస్తూ ఉంటారు. నాకొక్కదానికి ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నా ఒక్కడికే ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అంటే దేవుడు నిన్ను ప్రత్యేకించాడు కాబట్టి. అయితే ఆ ప్రత్యేకించినప్పుడు మనం గుర్తించాలి, దేవుడు నన్ను ప్రత్యేకించాడంటే నన్ను దీవిస్తాడు. ప్రత్యేకించబడినటువంటి వాళ్ళు చాలా సందర్భాల్లో ఒంటరితనానికి గురవుతారు. దేనికి? ఒంటరితనానికి. చాలామందికి ఉంటుంది ఈ ఒంటరితనానికి గురవటం అంటే ఏంటి తెలుసా? దేవుడు ఒక్కళ్ళే ప్రత్యేకించినప్పుడు దేవుడు వాళ్ళని దీవించాలంటే వాళ్ళని తర్బీదు చేయాలి. దేవుడు వాళ్ళని తర్బీదు చేయాలంటే క్రైస్తవ విశ్వాసంలో తర్బీదు పొందే వాళ్ళకి శ్రమలు ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా చెప్పాలి నాకు? ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా? ఎక్కువ ఉంటాయి. మీకు ఓ చిన్న ఉదాహరణ చెప్తాను, దాంతో మీకు అర్థం అవుద్ది. నేను కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళా. నేను అర్థమైందా? కలెక్టర్ గారు నాకు మిత్రుడు. ఆయన ఆఫీస్కి వెళ్ళంగానే కూర్చోపెట్టాడు. ఎరా బాబు ఎడ్వర్డ్ బాగున్నావా? ఎందుకంటే మీ ఇద్దరం ఫ్రెండ్స్ కదా, బాగున్నావా అని అంటే కూర్చున్నాం. మీ ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఈలోగా పనుని పిలిచి అరే 2 కప్పులు టీ పట్టరా అని అన్నాడు. అర్థమైందా? నాకో టీ ఆయనకో టీ, మేమిద్దరం టీ తాగేసాం. నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇద్దరిని కలిసా. ఎవరెవరినంటే కలెక్టర్ గారిని కలిసా, రెండోది టీ ఇచ్చేవాడిని కలిసా. ఇద్దరు కూడా కలెక్టర్ ఆఫీస్లో పనిచేసేవాళ్లే. అర్థమైందా? ఒక ఆయనేమో నా మిత్రుడు కలెక్టరు, ఇంకోడు ఆడెవడో టీ అందించేవాడు. అయితే నా ప్రశ్న ఏంటంటే, వీడు నా మిత్రుడు కలెక్టర్ ఎందుకు అయ్యాడు, ఆడి టీ అందించేవాడుగా ఎందుకున్నాడు చెప్పండి? ఈడు ఎందుకు కలెక్టర్ అయ్యాడంటే ఈడు బాగా పరీక్షలు రాసి పైకి వెళ్ళాడు, అందుకే వాడు కలెక్టర్ అయ్యాడు. ఆడి టీ అందించేవాడు ఎందుకు అయ్యాడు? ఆడి పరీక్షలు రాయలేదు, లేకపోతే ఫెయిల్ అయ్యాడు, అందుకనే టీ అందించేవాడు అయ్యాడు. అవునా కదా? మనము ఆత్మీయ జీవితంలో కలెక్టర్లు అవ్వాలంటే, ఆత్మీయ జీవితంలో ఆఫీసర్లు అవ్వాలంటే పరీక్షలు రాయాలా లేదా? అవునా? పరీక్షలు అంటే ఏంటి? శ్రమలా కాదా? పరీక్షలు అంటే ఏంటి? శోధనలా కాదా? ఎవరికైతే ఎక్కువ శోధనలు వస్తాయో, ఎవరికైతే ఎక్కువ శ్రమలు వస్తాయో, ఎవరైతే ఎక్కువ శోధనలో జయిస్తారో వాళ్ళు విశ్వాసంలో ఎక్కడికి వెళ్తారు? పై మెట్టుకి వెళ్తారు, పై స్థాయికి వెళ్తారు. అబ్రహాముకి ఎక్కువ శోధనలు వచ్చాయా లేదా? వచ్చాయి. శోధనలో ఆయన ముందు ఓడిపోయాడు. ఇప్పుడు భార్య గురించి శోధన వచ్చింది. ఐగుప్తి ఫరో నా భార్యను ఎత్తుకెళ్ళిపోతాడేమో భయం వేసింది. భార్యను ఎత్తుకెళ్ళిపోతే పోనేలే, నన్ను చంపేస్తాడేమో అని భయం వేసి అబద్ధం ఆడిచ్చాడా లేదా? ఎందుకని? భయపడ్డాడు. అయితే కొడుకుని చంపేయమన్నప్పుడు అబద్ధం ఆడా? అబద్ధం ఆడలా. ఎందుకో తెలుసా? ఈ చిన్న పరీక్షలో ఓడిపోయాడు, దేవుడి మీద ఆనుకోలేదు కాబట్టి. పెద్ద పరీక్షలో గెలిచాడు, ఎందుకంటే దేవుడి మీద ఆనుకున్నాడు కాబట్టి. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఎవరికైనా శోధనలు ఉన్నాయా, శ్రమలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా? మీలో ఎప్పుడైనా ఇలాంటి ఆలోచనలు వచ్చినాయా? బయట అన్యులు ఉంటారు, వాడికి ఎవరు లేని బాధ నాకు వస్తాయి అంటే వాళ్ళకి సుఖంగా ఉంటారు, నాకే ఎందుకని నీ కష్టాలు వస్తాయి అని అంటే, నీకెందుకు కష్టాలు వస్తున్నాయి అంటే దేవుడు నిన్ను పైకి తీసుకెళ్దాం అనుకుంటున్నాడు కాబట్టి. వాడికి ఎందుకు రావట్లేదంటే ఆడు వేస్ట్ గాడు కాబట్టి. మీకు అర్థమైంది కదా? వాళ్ళు వేస్ట్ కాదు కాబట్టి వాళ్ళ మీద కష్టపడినా కూడా సుఖం లేదు. అందుకే దేవుడు వాళ్ళని అలా వదిలేశాడు. దేవుడు నిన్ను శ్రమలు గుండా పోనిచ్చింది ఎందుకంటే పైకి తీసుకెళ్దాని. పిటి ఉష అనే ఆమె మన భారతదేశంలో బాగా పరుగుల రాణి అంటారు పిటి ఉష. పిటి ఉషకి పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. అర్థమైందా? అయితే ఆ అవార్డు ఇచ్చేటప్పుడు ఆమె మాట్లాడుతూ ఏమన్నా తెలుసా? నేను ఈ స్థాయికి రావడానికి ఒక ఆయన కారణం, నంబూత్రిపాద్ అనేటువంటి ఆయన కారణం, మా గురువు గారు ఆయన నాకు తర్బీదు చేశాడు అని ఆవిడ ఏమంటుంది తెలుసా? మొదట్లో తిట్టుకునేవాడిని ఆయనంటే. మొదట్లో ఈయనేంటి ఇంత మూర్ఖంగా ఉంటున్నాడు, ఈయన అసలు మనిషేనా, ఈయనకి అసలు మానవత్వం ఉందా, తోటి మనుషుల్ని ఎలాగ చూడాలో తెలుసా అని తిట్టుకునేదాన్ని. కానీ ఆ రోజు ఆ విధంగా చేయకపోతే ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చేదాన్ని కాదు అని ఏం చేసేవాడో చెప్పింది. ఈ నంబూత్రిపాద్ అనేటువంటి ఆయన, ఈ అమ్మాయి 16 ఏళ్ళ అమ్మాయి ఉన్నప్పుడు ఏం చేసేవాడంటే పరిగెత్తమనేవాడంట. ఎక్కడ? రోడ్డు మీద కాదు, ఇసుకలో కాళ్ళు లోనకెళ్తే ఏమవుద్ది? పైకి త్వరగా లేవదు. ఆ ఇసుకలో ఒక స్పీడ్ పెట్టి ఇంత స్పీడ్ పరిగెట్టాలి అని అంటే
ఇసుకలో ఆ స్పీడ్ పరిగెడటానికి ఈ కాళ్ళు నరాలన్నీ ఉబ్బిపోయాయంట. ఆ విధంగా వాళ్ళు అనుకున్న స్పీడు ఇసుకలో వచ్చిన తర్వాత పాల ప్యాకెట్లు ఉంటాయి కదా, పాల ప్యాకెట్లలో నీళ్లు పోసి, అర్థమైందా, ఎక్కడొకటి 3 పాల ప్యాకెట్ల కాలుకేసి కట్టేసేవాడంట. కట్టేసి నీళ్ల ప్యాకెట్లు కాళ్ళకి కడితే బరువు పెరుగుద్దా తగ్గుద్దా? ఆ బరువు పెరిగినప్పుడు పరిగెట్టమనేవాడంట. ఆమెకి కళ్ళంటి నీళ్ళు వచ్చేసాయంట, ఒగురుస్తూ ఉండేదంట. నేను పరిగెట్టలేను అనుకునే, పరిగెట్టు కొడతాను లేకపోతే అనేవాడంట. అలాగే పరిగెట్టేదంట. అలా పరిగెట్టబట్టి ప్రపంచంలో గొప్ప పరుగుల రాణి అని పేరు తెచ్చుకోగలిగింది. అవునా కదా? ఒక పరుగు పందానికే ఇన్ని ఇబ్బందులు అవసరమైతే విశ్వాస జీవితానికి ఇంకెంత అవసరం ఉంటుంది? అవునా కదా? విశ్వాస జీవితంలో ఎవరైతే ఎక్కువ ఆటుపోట్లు, ఎవరైతే ఎక్కువ శోధనలు, ఎవరైతే ఎక్కువ శ్రమలు ఎదుర్కొంటారో వాళ్ళు చివరికి ఉన్నత శ్రేణికి వెళ్తారు. అవునా కదా? పౌలు భక్తుడు ఏమంటాడు తెలుసా? నాకు రక్షణ ఉచితంగా వచ్చింది, అనుమానం లేదు. రక్షింపబడిన తర్వాత పవిత్ర జీవితంలో బహుమానం కోసం నేను పరిగెడుతున్నా అంటాడా లేదా? వెనకున్న వాటి గురించి పట్టించుకోను, చుట్టూ ఎవడేమంటున్నాడు నాకు అనవసరం, నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా. ఎవరు ఏమనుకున్నా సరే పరుగు పందెంలో నేను గెలవాలి. అయితే అబ్రహాము ఆ విధంగా పరుగు పందెంలో ముందుకు వచ్చేటప్పుడు ముందు నాన్నను వదిలిపెట్ల, తర్వాత లోతుని వదిలిపెట్ల, తర్వాత భార్య మాటలు వింటూ ఉన్నాడు. నాన్న చచ్చిపోయిన తర్వాత బయటకు వచ్చాడు, లోతుతో గొడవైన తర్వాత వదిలిపెట్టాడు, శారా మాట విని నష్టం వచ్చిన తర్వాత అప్పుడు తెలుసుకున్నాడు. అవునా? 3 రకాలు. మొదటిది నాన్న చచ్చిపోయేదాకా వదిలిపెట్ల, లోతుతో గొడవయ్యేదాకా వదిలిపెట్ల, శారాతో నష్టం వచ్చేదాకా వదిలిపెట్ల ఆమె ఆలోచనలు. మరి నీ జీవితంలో నష్టం వచ్చేసిందేమో ఇప్పటికే, మీ ఇంట్లో మరణాలు వచ్చేసినాయేమో ఇప్పటికే, మీ ఇంట్లో ఇప్పటికే గొడవలు ఉన్నాయేమో. దీనికి ఒక కారణం ఏంటి తెలుసా? మీరు విధేయత చూపించలేకపోవటం. అబ్రహాము విధేయత మొదటిసారి చూపించినట్లయితే ఎంత బాగుండేది. ఆయన విడిచిపెట్టలేకపోయాడు కాబట్టి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం ఆలస్యమైంది, దేవుడిచ్చేటువంటి దీవెన ఆలస్యమైంది. 11వ అధ్యాయం 32వ వచనం. తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరహు హారానులో మృతి పొందెను అన్నప్పుడు కొంతమంది పండితులు ఏమంటారు తెలుసా? దేవుడు తెరహును చంపేయాల్సి వచ్చింది, అబ్రహాముని వాడుకోవడానికి తెరహును చంపేయాల్సి వచ్చింది, లేకపోతే సాధ్యం కాకపోయింది. మన జీవితంలో మనల్ని వాడుకోవడానికి మన నుంచి కొంతమందిని కావాలని బలవంతంగా వేరు చేస్తాడు. బలవంతంగా మనం దాన్ని పొరపాటుగా తీసుకోకూడదు, అది మంచిదే ఒక విధంగా. ఎందుకు ఇలా చేస్తాడు అని అంటే మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. తల్లిదండ్రులు ఎవరికైతే పిల్లలు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ అనుమానం ఉంటుంది. పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులకి, మీ పిల్లలకి 3-3.5 సంవత్సరాలు వచ్చిన తర్వాత స్కూల్లో చేర్పిస్తారు కదా. మొట్టమొదటిసారి మీ పిల్లల్ని స్కూల్లో చేర్పించి స్కూల్లో విడిచిపెట్టి వస్తున్నప్పుడు పిల్లలు చేసే పని ఏంటి చెప్పండి నాకు? ఎలా ఏడుస్తారు? ప్రాణం పోయినట్లు ఏడుస్తారు. అవునా కదా? పిల్లలతో పాటు ఇంకెవరు ఏడుస్తారు? తీసుకెళ్ళిన వాళ్ళు కూడా ఏడుస్తారు. అవునా కదా? కొంతమంది అయితే ప్రభా ఇన్ని బడి మానిపించాయినా అని అనుకుంటారు. ఎందుకంటే 3.5 సంవత్సరాలు రోజు పిల్లలతో ఉంటారు. సడన్గా వాడిని వదిలిపెట్టేయడానికి, దాన్ని వదిలిపెట్టడానికి తల్లిదండ్రులకి బాధ, పిల్లలకి బాధ. అయితే మీరు పెద్దోళ్ళు కాబట్టి గుండె గట్టి చేసుకుంటారు. ఒకవేళ ఆ టైంలో 3.5 సంవత్సరాల బాబు దగ్గరికి కానీ పాప దగ్గరికి కానీ వెళ్ళి ఇంటర్వ్యూ చేసామనుకో, ఏమ్మా మీ అమ్మ నాన్న గురించి ఏమనుకుంటున్నావు అని, వాళ్ళు ఏమనిస్తారు? వాళ్ళ మూర్ఖులు, దరిద్రులు, పనికిమాలిన వాళ్ళు, ప్రేమ అంటే ఏంటో తెలియని వాళ్ళు, నన్ను కన్నారు కానీ ఇక్కడ పడేశారు, వాళ్ళకి అసలు ఇంగిత జ్ఞానం ఉందా, దరిద్రులు, పచ్చి బూతులని తిట్టేస్తారు వాళ్ళు. అవునా కాదా? అయితే అదే పిల్లలు ఎదిగి ఓ డాక్టరో ఒక ఇంజనీరో అయితే అప్పుడు తిడతారా? తిట్టరు. నేను ఎందుకని ఉదాహరణ చెప్పానంటే ఆ ఎడబాటు అనేది ఆ క్షణం మనకి చాలా కఠినంగా ఉంటుంది. ఆ ఎడబాటు అనేది మనకి చాలా సందర్భాల్లో అర్థం కాదు.
ఆ పిల్లకి ఆ పిల్లోడికి అప్పుడు అర్థం వద్దా? చాలాసార్లు ఎందుకు వదిలేశారు మా నాన్న, ఎందుకు వదిలేసింది మా అమ్మ, నన్ను ఇంట్లోనే ఉంచవచ్చు కదా, నేను చెప్పిన మాట వింటాను కదా, నేను కూర్చోమన్న చోట కూర్చుంటాను కదా, ఈ పనికి మాలిన చదువు నాకెందుకు, వీళ్ళెవరో నాకు తెలియని వాళ్ళ దగ్గర నన్ను ఎందుకు ఎలా పడేస్తారు, వాళ్ళకి అసలు మానవత్వం ఉందా అని అనుకుంటారు లేదా? అనుకుంటారు. నీ జీవితంలో కూడా చాలాసార్లు అదే అనుకున్నావు. నువ్వు నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చి పడేశారు, నన్ను ఎందుకు ఇలాంటి ఇబ్బందుల్లో పెట్టారు, నాకు అర్థం కాని స్థితుల్లో ఎందుకు వదిలేశారు, ఇది మనం అనుకునేది. కానీ ఒక్కసారి ఆ సందర్భంలో, దేవా ఇక్కడ నువ్వు నన్ను పెట్టావు, ఈ సందర్భంలో నన్ను ఏదో నేర్చుకోమంటున్నావు, ఇక్కడ నేను తెలుసుకోవాల్సింది ఏదో ఉంది, ఇది నాకు ఇప్పుడు అర్థం కావట్లా, ఇది నాకు చాలా కఠినంగా ఉంది, ఇది నాకు చాలా కష్టంగా ఉంది, ఈ మాట కనుక మనం చెప్పగలిగామనుకో దేవుడు మనకు సహాయం చేస్తాడా? అబ్రహాం ముందు అది చెప్పలేకపోయాడు. చెప్పలేక చటుక్కున చాలా సులభంగా ఉండే నాన్న దగ్గరికి వెళ్ళిపోయాడు, చటుక్కున సులభంగా ఉండే బంధువుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, చటుక్కున సులభంగా ఉండే భార్య మాట విన్నాడు, 3 సార్లు కూడా దెబ్బ తిన్నాడు. దేవుడి మాట కాకుండా ఇంకెవరి మాట విన్నా ఏమవుతుంది? దెబ్బే అవుతుంది. నువ్వు దేవుని మాటకి బదులు ఇంకెవరిదైనా మాట వింటున్నావా? ఒకసారి ఆలోచించు. 2 స్వరాలు నీకు వినబడతా ఉంటుంది, ఇది దేవుని దగ్గర నుంచి వచ్చింది, ఇది ఇంకెవరి దగ్గర నుంచి అయినా రావచ్చు. సాతానుడు నాన్న ద్వారా మాట్లాడచ్చు, బంధువుడి ద్వారా మాట్లాడచ్చు, భార్య ద్వారా మాట్లాడచ్చు, మిత్రుడి ద్వారా మాట్లాడచ్చు, అది సాతాను మాట. దేవుని మాటకి విధేయత చూపించిన వాడు దీవించబడతాడు. ఇతరుల మాటకి విధేయత చూపించిన వాడికి సమస్యలు వస్తుంది, అయితే చావు వస్తుంది, లేకపోతే కొట్లాట్లు వస్తాయి, లేకపోతే సమస్యలు వస్తాయి. మొదటిసారి చావు వచ్చింది అబ్రహాంకి, రెండోసారి కొట్లాట్లు వచ్చాయి, మూడోసారి సమస్య వచ్చింది. నీ జీవితంలో చావులు అంటే నీ చుట్టుపక్కల సమస్యలు, నీ చుట్టూ ఇబ్బందులు ఉన్నాయంటే బహుశా నీ యొక్క అవిధేయత కారణమేమో. అయితే అబ్రహాము విశ్వాసం అస్సలు చూపించలేదా? చూపించాడు. ఇది కూడా మీకు చెప్పనండి. వాళ్ళ నాన్నతో చెప్పి ఆయన ఊరు అనే ప్రాంతం నుంచి హారాను 1170 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అది తక్కువ, గొప్ప విశ్వాసం. బయట ప్రపంచానికి ఎలా కనబడుతుంది తెలుసా? అమోఘమైనటువంటి విశ్వాసం, గొప్ప విశ్వాసం లాగా ఉంటుంది. కానీ దేవుడికి అది పరిపూర్ణమైందా? కానే కాదు. అందుకే నేను చెప్తున్నాను, బయట ప్రపంచానికి అబ్బా ఎంత గొప్ప విశ్వాసం చూపించారని. మీరు 100 విషయాల్లో 98 విషయాలు మీరు విజేత చూపించి 2 విషయాల్లో మానేశారనుకో దేవుడు ఆనందిస్తాడా? ఆనందించడు. పరీక్షల్లో 60% ఓకే ఫస్ట్ క్లాస్, 50% ఓకే సెకండ్ క్లాస్, 35% ఓకే పాస్. కానీ దేవుని దృష్టిలో 100కి 100 వచ్చేయాలి, 100కి 100 వచ్చేయాలి. 100కి 100 రావటం అంటే ఏంటో మీకు చెప్తాను. ఒక పాస్టర్ గారికంట 2 కూతుర్లు ఉన్నారంట. ఆ 2 కూతుర్లు చాలాసార్లు నాన్నగారు మేము సినిమాకి వెళ్తాం అంటే తిట్టేవాడంట. ఒకసారి నాన్నగారు ఒక మంచి సినిమా వచ్చింది, సినిమా అంతా బాగానే ఉంటుందంట, 1 నిమిషం మాత్రమే బాగోదంట, వాగ్దానం చేస్తున్నాం, ఆ 1 నిమిషం కళ్ళు మూసేసుకుంటాం, చెవులు మూసేసుకుంటాం, మిగతా అంతా సినిమా చూసి వచ్చేస్తాం నాన్నగారు అని బాగా బ్రతిమలాడి అడిగారంట. సరే అమ్మా వెళ్ళండి సినిమాకి. ఎన్ని గంటలకి సినిమా అన్నాడంట. 6 గంటలకంటే సరే 5 గంటలకు వెళ్తారు కదా, వెళ్ళకముందు నా దగ్గరకు ఒకసారి కలవండి అని అంటే ఎందుకు నాన్న అన్నారంటే ఈయన లెక్చర్ ఇస్తాడేమో అని. ఏం లేదమ్మా, మీరు సినిమాకి వెళ్తున్నారు కదా, టైంపాస్కి నేను కేక్ తయారు చేసి ఇస్తాను, అది తిందురు, తర్వాత మీకు ప్రార్థన చేసి పంపిస్తాను అన్నాడు. అంటే సరే అన్నాడంట. 5 గంటలకు వీళ్ళు వచ్చేసారంట. అప్పటికి ఇంత పెద్ద కేక్ తయారు చేసి ఉంచాడంట. ఇది మీకోసమే చేశాను, నేనే చేశానంటే 2 కూతుర్లు బాగా సంతోషించి నాన్నకి అటొకళ్ళు ఇటొకళ్ళు ముద్దు పెట్టి నువ్వు ఎంత మంచి తండ్రివో అని అంటే అప్పుడు అన్నాడంట, ముక్కలు కోసి తినండి అని అన్నాడంట. ఊరినే టేస్ట్ చేయండి అని అంటే తీసుకోబోతుంటే ఆగండి, నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, మీకు చెప్పకపోతే కనుక నేను తప్పు చేసిన వాడిని అవుతాను అంటే. అదేంటి నాన్న అంటే, ఏం లేదమ్మా, ఈ కేక్ నేనే చేశాను, ఈ కేక్కి పిండి నేనే కలుపుతా ఉన్నా. అయితే పిండి కలిపేటప్పుడు ఓ చిన్న సమస్య, చాలా చిన్న సమస్య వచ్చింది. కానీ చెప్పాలి ఏంటంటే, పిండి ఇలా కలుపుతూ ఉంటే పైన అటక మీద నుంచి ఒక ఎలక వెళ్తూ ఉంది. వెళ్తూ ఉచ్చపోసింది, అది ఒక చొక్క వేసింది, అది దీంట్లో పడిపోయింది. నేను అప్పటికే కలిపేస్తా ఉన్నాను, ఒక చొక్కే ఇంత ఉంటుంది, మా అయితే 1 మిల్లీగ్రామ్ ఉంటుంది.
ఇదేమో 2 కేజీలు ఉంటుంది, అర్థమైందా? 1 మిల్లీగ్రామ్ ఉచ్చపడింది, దీంట్లో కలిసిపోయింది. చిన్నదే కాబట్టి పర్లేదు, తినేసేయచ్చు. కాబట్టి నేను చెప్పలేదు అనుకో, మళ్ళీ రేపు పొద్దున మీరు తెలిస్తే మా నాన్న ఎట్లా చేశాడు అనుకుంటారు. అందుకే నేను నిజం చెప్పేస్తున్నాను. అర్థం, 1 చుక్క ఉచ్చపడింది అని అన్నారంట. మీరు ఎందుకు అలా నవ్వుతున్నారు? ఉచ్చుకొచ్చే దానికి ఎందుకు అంటున్నారు? మీరు ఆదివారం చక్కగా తెల్ల బట్టలు వేసుకొని ఇలా కూర్చుంటే మిమ్మల్ని ఎవరన్నా ఫోటో తీస్తే బా ఎంత విశ్వాసం అండి అని అనుకుంటారు. సోమవారం నుంచి జబర్దస్తులు, సీరియళ్ళు ఇలాంటివన్నీ చూస్తున్నారు అనుకోండి, మరి దానికి ఏమనాలి మిమ్మల్ని? చెప్పండి, నాకు ఏమనాలి మిమ్మల్ని? ఎందుకు అంత సీరియస్ అయిపోయారు? మీ జీవితంలో అది నిజమా? చెప్పండి. దేవుడు ఎందుకు దీవించలేకపోతున్నాడు మిమ్మల్ని? దేవుడు ఎందుకు ఆశీర్వదించలేకపోతున్నాడు? బాగుంది, చాలా చక్కగా ఉన్నారు, అద్భుతంగా ఉంది. అబ్రహాము కూడా ఊరు నుంచి హారాన్ దాకా వచ్చేసాడు. బయట నుంచి చూస్తూ ఉంటే అమోఘంగా ఉంటాడు. అబ్రహాము, మీ దేవుడు ఎవరో చెప్తే వచ్చేసావయ్యా, 1000 కిలోమీటర్లు వచ్చేసావు, నాన్న తీసుకొని వచ్చేసావు. కానీ ప్రపంచంలో ఎవరికి తెలియదు నాన్న వదిలేయాలని. నువ్వు బయటికి చాలా పవిత్రంగా కనబడుతున్నావు, బయటికి చాలా భక్తిని చూపిస్తున్నావు. అయితే నీ లోన నిర్ణయాలు ఏంటి? నీ లోన బతికేంటి? నీ లోన ఆలోచనలేంటి? నువ్వు దేవుడికి వ్యతిరేకంగా చేసేవేంటి? ఎవరికి కనబడకుండా చేసే పనులేంటి? నువ్వు చూసేవేంటి? నువ్వు తినేవేంటి? నువ్వు తాగేవేంటి? అవి చెప్పు నాకు. దేవుడికి తెలియదా? ప్రపంచంలో పాస్టర్ గారిని మోసం చేయడం చాలా సులభం. కనబడంగానే ప్రైజ్ ది లార్డ్ అని అంటే సరిపోద్ది, హల్లెలూయా అంటే సరిపోద్ది, తెల్లబట్టలు వేసుకుంటే సరిపోద్ది, భక్తిగా కూర్చుంటే సరిపోద్ది, బాగుంటుంది. ఆయనతో దాంతో అయిపోయింది. కానీ దేవుణ్ణి అంత సులభంగా తృప్తిపరచలేమే. బయట రూపంతో తృప్తిపరచలేము దేవుణ్ణి. లోన జీవితం ఉండాలా. మరి ఆ జీవితం ఉందా? నీకు దేవుడికే తెలుసు, ఇంకెవడికి తెలియదు. ఇది నీ భార్యకు కూడా తెలియదు, నీ భర్తకు కూడా తెలియదు, నీ తండ్రికి తెలియదు, నీ కూతురికి తెలియదు, నీ కొడుక్కి తెలియదు. నీకు దేవుడికి ఒక్కడికే తెలుసు అది. మరి దానికి ఏం చెప్తావు? ఆ పరిపూర్ణ విధేయత లేకుండా, ఆ పరిపూర్ణ సమర్పణ లేకుండా దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు, దేవుడు నన్ను ఇబ్బందుల్లో పెట్టాడు, దేవుడు నా కష్టాలు పెట్టాడు, నా చుట్టూ చావులు ఉన్నాయి, నా చుట్టూ గొడవలు ఉన్నాయి, నా చుట్టూ సమస్యలు ఉన్నాయి అని అంటే ఏమంటావు? ఇంతకంటే భయంకరమైన సమస్యలు గుండా ఒక ఆయన వెళ్ళాడు. పొరపాటును కూడా దేవుడిని తిట్టమంటే తిట్టలేదని, తిట్టమని చెప్పారు ఆయన్ని. ఎవరో తెలుసా ఆయన? యోబు. యోబు యోబు జీవితాన్ని 42 అధ్యాయాల్ని 4 మాటల్లో చెప్తాను. మొదటి 2 అధ్యాయాలు విపరీతమైనటువంటి నిరుత్సాహం, విపరీతమైనటువంటి నిరాశ. ఎందుకు తెలుసా? మొదటి ఆస్తి అంతా పోయింది, 2 కుటుంబం అంతా పోయింది, 3వది ఆరోగ్యం అంతా పోయింది. 3 పోయాయి 2 అధ్యాయాల్లో, మొత్తం పోయాయి. నిరాశ. 3వ అధ్యాయం నుంచి 36వ అధ్యాయం దాకా నిజాయితీ. 3 మిత్రులు, తర్వాత 4వ మిత్రుడు, 5వది భార్య. 5గురు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి, రే నీ మూలనే జరిగిందిరా ఇది, నువ్వు మంచోడు కాదురా, నువ్వు పాపివురా, ఆ దేవుని తిట్టరా, తిట్టి పోరా అని అంటే నిజాయితీని రుజువు చేసుకున్నాడు. నా దేవుడు మంచోడు, నా దేవుడు మంచోడు, నా దేవుడిని ఒక్క మాట అంటానికి నాకు లేదు, ఆయన సహాయం చేస్తాడు, ఆయన కొన్ని సందర్భాల్లో విడిచేయచ్చు, నాకు అర్థం కాకపోవచ్చు. ఇది ఆయన వాదించింది నిజాయితీ. 37వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయం దాకా దేవుడు కనబడి 64 ప్రశ్నలు అడిగాడు. 64 ప్రశ్నలు. ఒక్క ప్రశ్నకు కూడా యోబు జవాబు చెప్పలేదు, నిశ్శబ్దం. మొదటిది నిరాశ, 2వది నిజాయితీ, 3వది నిశ్శబ్దం. ఆ 64 ప్రశ్నల తర్వాత 42వ అధ్యాయం 2వ వచనంలో యోబు ఏమంటాడు తెలుసా? దేవా, నా ప్రశ్నలకి జవాబులు వద్దు, నాకు హితబోధ వద్దు, నాకు సిద్ధాంతాలు వద్దు, మరేం కావాలి? నా కష్ట సమయంలో నువ్వు నా పక్కన ఉంటే చాలు, నా ఇబ్బందుల్లో నువ్వు నాతో ఉంటే చాలు, నువ్వు ఉంటే చాలు నాకు. నిరీక్షణ, అది ఆయన అడిగింది. అబ్రహాంకి ముందు నిరీక్షణ లేదు, తర్వాత వచ్చింది. నువ్వు బల కింద చేతులు ఎందుకు పెడుతున్నావు? నువ్వు పాపపు ఆలోచనలతో ఎందుకు వెళ్ళిపోతున్నావు?
నువ్వు ద్వంద్వ జీవితాన్ని ఎందుకు జీవిస్తున్నావు? చర్చికి వచ్చినప్పుడు ఒకలాగా, అయిపోయిన తర్వాత ఇంకొకలాగా ఎందుకుంటున్నావు? ఎందుకనంటే నిజాయితీ లేదు, పవిత్రత లేదు, పరిపూర్ణ విశ్వాసం లేదు, దేవుడి మీద పూర్తిగా ఆనుకోవటం లేదు. దేవుని మీద పూర్తిగా ఆనుకోనప్పుడు దేవుడు ఎలా దీవించగలుగుతాడు? దేవుడు చెప్పేది ఒకటే, దాని మీద చేయి తీసేయి, నేను నీకు సహాయం చేస్తా. లేదు ప్రభా, అది కావాలి, నువ్వు కావాలి, నువ్వు నిర్ణయించుకో. అయితే అదా లేకపోతే నేనా? ఈ రెండాట్లు ఏదో ఒకటే. రెండాటి మధ్యన నువ్వు దీవెన పొందలేవు, రెండాటి మధ్యన నువ్వు ఆశీర్వాదాన్ని పొందలేవు. అయితే దాన్ని వదిలేసేయి, నేను దీవిస్తా. అబ్రహాము ముందు తండ్రిని వదలలేపాడు, లోతుని వదలలేపాడు, భార్య ఆలోచనలు వదలలేపాడు. చివరికి ఎవరికి చెప్పకుండా దేవుడు పూర్తి ఆలోచనల మీద ఉన్నాడు, పూర్తి విశ్వాసం దేవుడి మీద చూపించగలిగాడు. పరిపూర్ణమైన సమర్పణ ఎప్పుడు వస్తుందంటే పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నప్పుడు. పరిపూర్ణమైన విశ్వాసం పరిపూర్ణ సమర్పణలోకి నడిపిస్తుంది. పరిపూర్ణ సమర్పణ ఉన్నప్పుడు దేన్నైనా విడిచిపెట్టగలుగుతారు. ఒక వ్యక్తి నేను విశ్వాసిని అని ఎప్పుడు చెప్పగలుగుతాడు తెలుసా? ఒక వ్యక్తిని నేను దేవుణ్ణి పూర్తిగా నమ్ముకుంటున్నాను అని ఎప్పుడు చెప్పగలుగుతాడు తెలుసా? తాను విడిచిపెట్టిందేంటో చూడగలిగితే, ఇదిగో దీన్ని విడిచిపెట్టేశా. విడిచిపెట్టినప్పుడే అది మనకు వేరుగా కనబడుతుంది. దాన్ని విడిచిపెట్టేశా, అందుకే నేను ఈ స్థాయిలో ఉన్నా. ఒకప్పుడు మత్తు పదార్థాలకి బానిసను నేను, మత్తు ఇంజక్షన్లు తీసుకునేవాడిని. దాన్ని వదిలిపెడితే చచ్చిపోతావు అన్నాడు డాక్టర్. డాక్టరే అన్నాడు, నేను 10 మందితో చెప్పొచ్చు, అరే నువ్వు డ్రగ్స్ ఎందుకు తీసుకుంటున్నావురా? చెడు అలవాటు అండి, కానీ ఇప్పుడు వదిలేస్తే చచ్చిపోతావు అన్నారు డాక్టర్ గారు, అందుకే తీసుకుంటున్నా. డాక్టర్ ఇస్తుంటేనే తీసుకుంటున్నా, ఈ మాట చెప్పొచ్చు. నేను మారు మనసు పొందిన తర్వాత నా మిత్రుడు ఇచ్చిన సలహా, అరే మనం ప్రార్థన చేద్దాం రా. ప్రార్థన చేస్తున్నప్పుడు చెప్పరా, దేవుడు నీలో ఉంటే డ్రగ్ తీసుకోగలవా? తీసుకోలేను రా. మరేం చేస్తావు? వదిలేస్తాను రా. చెప్పు ఆయనతో, ప్రభా వదిలేస్తాను అని చెప్పు. కానీ కడుపు నొప్పి పోవట్లేదురా, దేవుడితో చెప్పు కడుపు నొప్పి తీసేమని. నేను డ్రగ్ వదిలేస్తున్నా, కడుపు నొప్పి తీసాను. ప్రార్థన చేశా, పోలేదు, ఎక్కువైపోయింది. అరే పోవట్లేదురా, ఎక్కువైపోతుందిరా, చచ్చిపోవాలనిపిస్తుందిరా నాకు. అదే మాట చెప్పు ఆయనతో, ప్రభా చచ్చిపోవాలనిపిస్తుంది, ఓ పని చేయి, నాకు కడుపు నొప్పి అన్నది లేకపోతే నన్ను తీసేయి. చాలా కఠినమైన ప్రార్థన అది. కానీ గుర్తుపెట్టుకోండి, పరిపూర్ణ విశ్వాసంలో చావుకి తెగించే పరిస్థితి వస్తుంది. షడ్రక్ మెషక్ అబేద్నెగో బొమ్మకి దండం పెట్టరా అంటే రాజుగారు కదా అని పెట్టేలా ఏమన్నా తెలుసా? చస్తాం, బొమ్మకు మాత్రం దండం పెట్టాం. దానియేలు సింహాల బోను మొదట్లో ఒక్క మాట చెప్పాయా, ఇక నుంచి నేను ప్రార్థన ఆపేస్తాను. కుదరదు, సింహాల బోన్లోకి వెళ్ళి చచ్చిపోతాను, కానీ నా దేవుడి మాట నేను కాదనలేను. మీ జీవితంలో అలాంటి తెగదంపులు పరిస్థితులు ఉన్నాయా? మరి ఎలా విశ్వాసులు అండి మీరు? ఎలా విశ్వాసులు? ఎలా పవిత్రులు? ఎలా దేవుడు నిన్ను దీవించాడని చెప్తావు? నా మిత్రుడు అలా చెప్తే, ప్రభా నన్ను చంపేసే ప్రభా, లేకపోతే ఈ కడుపు నొప్పి తీసేయి అని అంటే, అప్పుడు దేవుడు నా కడుపు నొప్పి తీసాడు ఆ క్షణాన్న. ఈరోజు ఈ స్థాయికి రావడానికి నేను విడిచిపెట్టింది అది అని చెప్పడానికి ఒకటి ఉంది. నీకుందా అలాంటిది ఏదైనా? నేను విడిచిపెట్టింది ఇది. నీ జీవితంలో దీవెన లేకపోవడానికి నేను పట్టుకున్నది ఇది. అందుకే నాకు ఈ శ్రమలు వచ్చాయి, అందుకే నాకు ఈ కష్టాలు వచ్చాయి, అందుకే నా ఇబ్బందులు వచ్చాయి అని నువ్వు చెప్పగలుగుతున్నా? దేవుడు వేరుపరిచినప్పుడు ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కానీ దాంట్లో టెన్షన్ ఉండదు. యోసేపుని అన్నోళ్ళు అమ్మేశారు, జైల్లో పడేశారు, యోసేపుని బానిసగా చేశారు. ఎప్పుడైనా యోసేపు తిట్టాడా? ఎప్పుడైనా యోసేపు బాధపడ్డాడా? ఎందుకో తెలుసా? ఆ కష్టాలు దేవుడు పెట్టినాయి, దేవుడు అనుమతించినాయి. దేవుడు అనుమతించిన కష్టాల్లో ఎవడో ఏడవడు. షడ్రక్ మెషక్ అబేద్నెగో అగ్నిగుండంలోకి ఏడ్చుకుంటూ వెళ్ళారా? చివరిలో ఒకసారి దండం పెట్టినాయండి, ఓసారి మా అమ్మకు బుద్ధి పెట్టినాయండి అని అన్నారు వాళ్ళు? అన్నా నడుచుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. దానియేలు అలా ఏం చేయాలా, సరదాగా వెళ్ళిపోయాడు లోనికి. దేవుడు అనుమతించిన దానికి సరదాగా వెళ్తాం, అయితే మనం తెచ్చుకున్న వాటికి ఏడుస్తాం. నీ జీవితంలో ఆ ఎడబాటు అనేది అనుమతిస్తూ పవిత్రతను కోల్పోవడానికి రాజీ పడుతున్నట్లయితే, దేవుడు విడిచిపెట్టమన్నది విడిచిపెట్టకుండా, పాపము చిన్నగా ఉంటుంది, ఎవరికీ కనబడదు, కలిసిపోయినట్లు ఉంటుంది, ఎవరికీ కనబడకుండా మాయ చేస్తూ, అలాంటిది దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడు అలాంటి పరిస్థితుల్లో దీవించలేడు, దేవుడు అలాంటి పరిస్థితుల్లో ఆశీర్వదించలేడు.
కల్మషము లేనటువంటి పవిత్రత, కల్మషము లేనటువంటి విధేయత అబ్రహాము చివరికి చూపించగలిగాడు. అప్పుడు దేవుడు దీవించడం అద్భుతంగా మొదలుపెట్టాడు. విశ్వాసులకు తండ్రి అని బిరుదిచ్చాడు. అబ్రహాము ఏ విధంగా విశ్వాసులకు తండ్రి అయ్యాడో మనము కూడా విశ్వాసులకు, ఇతరులకు మనము మార్గదర్శకులు అవ్వగలుగుతాం. అబ్రహామును బట్టి అనేక మంది ఏ విధంగా దీవించబడ్డారో మిమ్మును బట్టి మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీవించబడతారు. మిమ్మును బట్టి మీ వంశము వాళ్ళు దీవించబడతారు. మిమ్మును బట్టి మీ యొక్క గ్రామము దీవించబడుతుంది. దీవించబడేటువంటి సంఘ సభ్యులు ఉన్నప్పుడు ఆ సంఘం ఆ గ్రామానికి దీవెన అవుతుంది, ఆ ప్రాంతానికి దీవెన అవుతుంది. దేవుని యొక్క ఉద్యమం మనుషులతో మొదలవుతుంది. ఆ మనుషుల దగ్గర నుంచి సంఘానికి వెళ్తుంది, ఆ సంఘాన్ని నుంచి మొత్తం దేశానికి వెళ్తుంది. ఈ ప్రాంతము దీవించబడాలంటే మొదట నీ దగ్గర ఆరంభం అవ్వాలి. 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. విశ్వాసం అనేది కల్మషం లేకుండా నిష్కలంకంగా పవిత్రంగా ఉండాలి అని అంటానికి ఒక పక్షి, ఒక చిన్న పక్షి, ఊరినే మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, జవాబు ఎలా చెప్తారు చూద్దాం, దాని నుంచి ఆలోచిస్తాం. ఒక పక్షి ఒక కొమ్మ చివరన కూర్చుంది, ఆ కొమ్మ ఇలా ఊగుతుంది. కొద్దిసేపటికి పెద్ద గాలి వచ్చింది, ఆ కొమ్మ అటు ఇటు ఊగిపోతుంది. ఆ కొమ్మ మీద నుంచి పక్షి కింద పడిపోయేటట్లుంది. అర్థమైందా? గాలి వస్తుంది బాగా. నేను అడిగే ప్రశ్న జాగ్రత్తమనండి. అలాంటి పరిస్థితుల్లో ఆ పక్షి నిబ్బరంగా ఉండడానికి, ఆ పక్షి ధైర్యంగా ఉండడానికి, ఆ పక్షి నమ్ముకునేది దేన్ని? ఆ పక్షి నమ్ముకునేది దేన్ని? రెక్కల్ని. కొమ్మను నమ్ముకుంటుంది. ఆ టైంలో కొమ్మను నమ్మితే ఏమన్నా లాభమా? నమ్మాల్సింది దేన్ని? రెక్కల్ని. అయితే మీకు చిన్న ప్రశ్న, పక్షి కొమ్మ మీద కూర్చున్నప్పుడు రెక్కలు కనబడతాయా? చెప్పండి నాకు. పక్షి కొమ్మ మీద కూర్చున్నప్పుడు రెక్కలు కనబడతాయా? కనబడని వాటి మీద నమ్మకం ఉంటే జయించగలుగుతాం. అది విశ్వాసం, అది విశ్వాసం. ఎప్పుడైతే పక్షి కనబడే కొమ్మను నమ్ముకుందనుకో ఏమవుద్ది? కింద పడుద్ది. కనబడే తల్లిదండ్రులని, కనబడే చుట్టూ ఉన్న మిత్రులను, కనబడే రాజీ పడేటువంటి వస్తువులను, కనబడేటువంటి విషయాలను నమ్ముకుంటే అది విశ్వాసం అవ్వదు. దేవుణ్ణి నమ్ముకుంటే, దేవుడు నాకు కనబడట్లేదు కానీ నేను ఎప్పుడైతే కష్టం వచ్చినప్పుడు రెక్కలు విచ్చుకుంటాయో అప్పుడు బయట తెలుస్తుంది, ఈయన విశ్వాసం గొప్పది అని. నీ జీవితంలో అలాంటి విశ్వాసాన్ని కనపరచడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోకి ఇచ్చాడు, దానియేలుకి ఇచ్చాడు, యోసేపుకి ఇచ్చాడు, అబ్రహాంకి ఇచ్చాడు. ఆ పరీక్షల్లో వాళ్ళు గెలిచారు, అందుకే దేవుడు దీవించాడు. దేవుడు మీ జీవితంలో కూడా పరీక్షలు అనుమతిస్తాడు. మీరు గెలిస్తే ఏమొస్తుంది? మీకు దీవెన. విశ్వాసంలో పెరుగుతారు, దీవెన వస్తుంది. ఆ విశ్వాసంలో పెరుగుతున్నారా? ఈ చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను. ఇది నిజంగా జరిగింది. 2014 నవంబర్ 2వ తారీఖున జరిగింది. ఓకే, ఖచ్చితంగా తారీఖు కూడా చెప్తున్నా. అమెరికాలో షికాగో అనే పట్టణంలో జరిగింది. ఆయన పేరు వెలండా ఆయన పేరు. ఆయన ఏం చేశాడంటే, ఇక్కడ ఒక 15 అంతస్తుల బిల్డింగు, ఇక్కడ ఒక 15 అంతస్తుల బిల్డింగ్. ఆ బిల్డింగ్ పైన తాడు కట్టుకొని నేను నడుస్తా అన్నాడు. అందరినీ పిలిచాడు, ఏమి సపోర్ట్ ఏమి లేకుండా తాడు మీద నడుస్తా అన్నాడు. సర్కస్లో నడుస్తారే అలాగ నడుస్తూ ఉంటే, సర్కస్లో ఏమవుద్దంటే పడిపోయారు అనుకో, కింద ఏముంటుంది? నెట్ ఉంటుంది. కానీ కింద ఈయనేం పెట్టుకోలే. నడుస్తూ ఉంటే పైనుంచి కింద పడి రోడ్డు మీద చచ్చిపోయాడు. ఓకే, ఇది ఎప్పుడో జరిగింది. అయితే నవంబర్ 2వ తారీఖు 2014 జరిగింది. ఏంటంటే వాళ్ళ మనవడు ఏ వెలండా అయితే చచ్చిపోయాడో వాళ్ళ మనవడు, అతని పేరు నిక్ వెలండా. ఆయన ఏమన్నాడంటే, మా తాత ఎక్కడైతే నడిచాడో నేను కూడా అక్కడే నడుస్తా అన్నాడు. ఓకే, అయితే వాళ్ళ తాత ఏమో ఇక్కడ 15 అంతస్తులు, ఇక్కడ 15 అంతస్తులు అడ్డంగా తాడు కట్టుకొని నడుస్తానన్నాడు. ఈయన మా తాత కంటే గొప్పవాడు కదా, అందుకే ఏమన్నాడంటే, ఇదేమో 35 అంతస్తులు, ఇదేమో 53 అంతస్తులు. 35 అంతస్తు నుంచి 53 అంతస్తులకి తాడేస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉండదు, పైకి ఉంటుంది. ఆ తాడు మీద నడుస్తానన్నాడు. మరీ కట్నం కదా ఒకటి. రెండోది, వాళ్ళ తాతేమో పగలు నడిచాడు,
ఈయనేమో రాత్రి నడుస్తానన్నాడు. రాత్రి కష్టం కదా, ఇది రెండోది. మూడోది, వాళ్ళ తాతేమో ఎండాకాలం నడిచాడు, ఈయనేమో చలికాలం నడుస్తానన్నాడు. వణికి ఎక్కువ ఉంటుంది కదా, ఇది మూడో కష్టం. నాలుగోది అతి భయంకరం, వాళ్ళ తాతేమో కళ్ళు తెరుచుకొని నడిచాడు, ఈయనకేమో కళ్ళ గంతలు కట్టుకొని నడుస్తానన్నాడు. ఎంత భయంకరమో ఆలోచించండి. అయితే ఆ నడకని మొత్తం 1.5 నిమిషం ఆ నడకని డిస్కవరీ ఛానల్ వాళ్ళు ప్రపంచం అంతటికి చూపించారు. 200 కోట్ల మంది చూశారు, నేను కూడా చూశాను. అర్థమైందా? అయితే ఆయన తాడు మీద ఇలా కాలేసి చేతుల కర్ర పట్టుకోవాలన్నాడు. కర్ర పట్టుకొని వెళ్ళకముందు మైక్ అడిగాడు, మైక్ ఇచ్చారు. మైక్ ఇస్తే నిక్కు వెళ్ళండా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, దేవా ఇప్పుడు నా కళ్ళు మూసేస్తారు, ఆ తర్వాత నా దోవ నువ్వే, నా మార్గం నువ్వే, నా వెలుగు నువ్వే, నన్ను నడిపించేవాడు నువ్వే, యేసయ్యా నువ్వు నన్ను నడిపిస్తావు, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ అని ప్రార్థన ముగించాడు. ఆయన ప్రార్థన ముగించంగానే బాగా కోపం వచ్చింది నాకు. వీడు పిచ్చోడండి, ప్రార్థన ఇంట్లో చేసుకోవచ్చు కదా, అందరి ముందు అనవసరంగా చేశాడు, వీడికి బుద్ధి లేదు అని తిట్టేసుకున్నా. ఎందుకు తిట్టానో తెలుసా? ఒకవేళ వీడు పొరపాటున కింద పడ్డాడు అనుకో, అందరూ ఎవరిని తిడతారు? ఏసే కాపాడచ్చుగా, మీ దేవుడు లేడు, కాపాడట్లేదు అని అందరూ ఏసేని తిడతారు. అది నా బాధ. అందుకే నేను నోరు మూసుకోవచ్చు కదా అని అనుకున్నా. అయిపోయిన తర్వాత కళ్ళకు గంతలు పెట్టుకొని మళ్ళీ మైక్ తీసుకున్నాడు. కింద 50,000 మంది చూస్తానికి వచ్చారు, 200 కోట్ల మంది టీవీలో చూస్తున్నారు. అయితే ఆయన ఏమన్నాడంటే మైక్ తీసుకొని, ఏయ్ మీలో ఎవ్వరు కూడా మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండాలి. ఎందుకనంటే అక్కడ మా నాన్నగారు కూర్చున్నారు 53వ అంతస్తు మీద కూర్చొని చూస్తున్నారు నన్ను. నేను నడుస్తున్నప్పుడు నా కాళ్ళు ఆయనే, నా కళ్ళు ఆయనే, నా కాలు ఎక్కడ పడుతుందో చూసేది ఆయన. ఒకవేళ నా కాలు పడాల్సిన చోట పడలేదనుకో ఆయన చెప్తాడు నాకు, అది నాకు వినబడాలి. అది కొంచెం లేట్ అయినా, సరిగ్గా వినబడకపోయినా నేను చచ్చిపోతా. పూర్తిగా ఆయన మీద నేను ఆనుకుంటున్నా, కాబట్టి మీరు నిశ్శబ్దంగా ఉండండి అన్నాడు. అయితే నడుచుకుంటూ వెళ్తున్నాడు. 63వ అడుగుకు వచ్చాడు, 107 అడుగులు. 63వ అడుగుకు వచ్చినప్పుడు ఇలా ఊగుతుంది, గాలి వచ్చింది అప్పుడే ఊగుతుంది. అలాగే ఉండిపోయాడు. ఉండిపోయి కాలు ఇలా లేపాడు పైకి, తాడు ఊగుతుంది, ఇలాగా కాలు ఇలా పెట్టాలన్నమాట. డిస్కవరీ వాడు ఏం చేశాడంటే ఇక్కడ కూడా కెమెరా పెట్టాడు కింద, కాబట్టి తాడికి పైనుంచి కనబడుతూ ఉంటుంది అన్నమాట మనకి. అయితే ఆయన కాలు ఇలా పెడతా ఉంటాడు, తాడు ఇక్కడ ఉండేది, కాలు ఇక్కడ పడుతుంది, ఇక్కడ నుంచి కెమెరా నుంచి కనబడుతుంది కదా, మనకి గుండె లటలటలా కొట్టేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి పడ్డాడు అనుకోండి, సుమారు 560 అడుగులు అక్కడి నుంచి పడితే ముక్కలే చచ్చిపోతాడు, కళ్ళ ఎదురుగా చచ్చిపోతాడు. ఇది పరిస్థితి. కాబట్టి అలా లటా కొట్టుకుంటూ ఉంటుంటే ఇంకంత దూరం మహా అయితే 3 అంగుళాలు ఉంటుంది, ఇలా కాలు వస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్న ఏమంటాడు తెలుసా, నిక్ 2 అంగుళాలు లెఫ్ట్కి అని అన్నాడు. అంటే ఇలా 2 అంగుళాలు కలిపి ఇలా అంటాడు, వెళ్ళిపోతూ ఉంటుంది. నాకు ఆ టైంలో వచ్చిన తలంపేంటి తెలుసా, వాళ్ళ నాన్న 2 అంగుళాలు అంటే మా నాన్న 2 అంటాడులే నేను 1 వేస్తా అంటే ఏమైండేది? మా నాన్న 2 అంటాడులే 3 వేస్తాను నేను అంటే ఏమైండేది? ఇప్పుడు మీకు అర్థమైందా? చావుకి బ్రతుక్కి తేడా అంగుళమే, విధేయతకి అవిధేయతకి తేడా అంగుళమే. దేవుడు మనకి చెప్పిన దానికి పూర్తి విధేయత చూపించాలి, అవునా కదా? చచ్చిపోయేటంత వరకు విధేయత చూపించాలి, సమస్తాన్ని వదులుకొని విధేయత చూపించాలి. ఆ విధేయత చూపించిన వాళ్ళనే దేవుడు వాడుకోగలుగుతాడు. ఆ విధంగా విధేయత చూపించిన వాళ్ళే దేవుడికి ఆశీర్వాదాన్ని ఇతరులకి పంచేవాళ్ళు అవుతారు. ఈ సంఘములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే దేవుడు మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాడు. ఇప్పటికే ఈ ప్రత్యేక జీవితంలో పరిపూర్ణ విధేయత, పరిపూర్ణ సమర్పణ మీరు చూపించగలిగి ఉండాలి. అది లేకపోతే దేవుడు మిమ్మల్ని వాడుకోలేడు. అబ్రహాము జీవితంలో ఆశీర్వాదం ఆలస్యం అవడానికి విధేయత ఆలస్యమైంది, సమర్పణ ఆలస్యమైంది. నీ జీవితంలో అలాగ ఆలస్యాలు ఉన్నాయా? ఉన్నట్లయితే ఇప్పుడే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావా? నీకు దేవుడు ఏదైనా చూపిస్తున్నాడా? వదిలిపెట్టు అన్నదాన్ని వదిలిపెట్టకుండా, చెడు బుద్ధి కావచ్చు, చెడు సంబంధం కావచ్చు, చెడు ఆలోచన కావచ్చు,
చెడు అలవాటు కావచ్చు, ఏదైనా సరే ఉన్నదా? దేవుడు వదిలేయమని చిన్న విషయాలు అవ్వచ్చు, చిన్న సీరియల్ కావచ్చు, సినిమా కావచ్చు, సిగరెట్ కావచ్చు, తాగుడు కావచ్చు, చెడు మాటలు కావచ్చు, నీ జీవితంలో ఉన్నాయా? అబద్ధాలు కావచ్చు, ఎక్కువగా మాట్లాడటం కావచ్చు, పనికిమాలిన జీవితం అవ్వచ్చు, అవిధేయత హృదయం అయి ఉండొచ్చు. చిన్న విషయం దేవుడు నీలో ఏమన్నా చూపిస్తున్నాడు. ఎప్పుడు మనం కొన్ని క్షణాలు ప్రార్థనలో ఉందాం. ఆ టైంలో దేవుడు మీకు ఏదైనా చూపిస్తున్నట్లయితే దేవుని సన్నిధిలో ఒప్పేసుకుంటారా? ప్రభా, ఇది విడిచిపెట్టలేదు ఇప్పటిదాకా, నన్ను క్షమించు. ఈ సమయంలో నీ సన్నిధిలో ఒక నిబంధన చేస్తున్నా, దాన్ని విడిచిపెడతాను ప్రభా. నేను పరిపూర్ణంగా నీ యందు విశ్వాసం ఉంచుతా, పరిపూర్ణంగా నీ విధేయత కలిగి ఉంటా, పరిపూర్ణమైన సమర్పణ కలిగి ఉంటా. ఆ మాట చెప్దామా? తలంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మన జీవితంలో భాగమైపోయినటువంటి పాపపు విషయాలు ఏదైనా ఉన్నాయా? ఒకసారి మీ గురించి ఆలోచించండి. ఈ సమయంలో ఎవరి గురించి ప్రార్థన చేయొద్దు, మీ గురించే ప్రార్థన చేసుకోండి. ఎవరి గురించి ఆలోచించొద్దు, మీ గురించి ఆలోచించండి. మీ ఇంట్లో ఎవరైనా అవిశ్వాసులు ఉండొచ్చు, కానీ వాళ్ళ గురించి ప్రార్థన చేయొద్దు. ఇప్పుడు వద్దు, మీ గురించి చేయండి. ఈ సమయంలో మీరు పవిత్రపరచబడినట్లయితే, మీరు ప్రత్యేకించబడినట్లయితే, మీరు పరిపూర్ణ విశ్వాసాన్ని చూపించగలిగినట్లయితే, మీరు పరిపూర్ణ సమర్పణ చూపించగలిగినట్లయితే దేవుడు మీ ద్వారా ఇతరులను ఆశీర్వదిస్తాడు. నువ్వు నాకు కావాలి, నేను నిన్ను దీవిస్తే అప్పుడు అనేక మందికి నువ్వు దీవెనకరం అవుతావు. నీ చుట్టూ ఉన్న వాళ్ళకి దీవెన ఎందుకు దొరకట్లేదంటే నువ్వు దీవెన అందించాల్సిన వాడు నువ్వు సరిగ్గా లేవు. చుట్టూ ఉన్న వాళ్ళు ఎందుకు ఆశీర్వాదాన్ని పొందట్లేదంటే ఇతరులకు ఆశీర్వాదాన్ని అందించే నువ్వు సరిగ్గా లేవు. నీ జీవితం సరిగ్గా ఉండాలి. కలిసిపోయినటువంటి గుణగణాలు ఉన్నాయేమో, చెడు బుద్ధి నీ జీవితంలోకి వచ్చిందేమో, పాపం కలిసిపోయిందేమో నీ జీవితంలో, వేరుపరచలేనటువంటి పరిస్థితిలో ఉందేమో. ఇలాంటి పవిత్రమైన సమయాల్లో, ఇలాంటి ప్రత్యేకమైన సమయాల్లో పరిశుద్ధాత్ముడు మనకి చూపిస్తాడు. ఇది నీ జీవితంలో ఉండకూడదే, ఇది నీ జీవితంలో వదిలేసుకోవాల్సిందే. ఈ సమయంలో పరిశుద్ధాత్ముడు మీకు ఏది చూపిస్తున్నా కూడా, పరిశుద్ధాత్ముడు మీ జ్ఞాపకాల్లోకి ఏది తీసుకొస్తున్నప్పుడు కూడా దయచేసి ఈ సమయంలో మొండి వైఖరిని చూపించొద్దు. దయచేసి ఈ సమయంలో మీరు కాదనొద్దు. ఒకవేళ ఇప్పుడు కాదనంటే మీ కుటుంబంలోకి చావు తెచ్చిన వాళ్ళు మీరు అవుతారేమో, మీ కుటుంబంలోకి కలత తెచ్చిన వాళ్ళు మీరు అవుతారేమో, మీ కుటుంబంలో లేనిపోయిన సమస్యలు తెచ్చిన వాళ్ళు మీరు అవుతారేమో. అది జరగకుండా ఉండాలంటే విధేయత చూపించాలి. అబ్రహాము విశ్వాసాన్ని చూపించాడు, కానీ పరిపూర్ణమైన విశ్వాసం చివరి స్థాయిలో చూపించాడు. మీరు విశ్వాసాన్ని చూపిస్తున్నారు, కానీ పరిపూర్ణమైన విశ్వాసమా కాదా అది మీకు తెలుసు. పరిపూర్ణమైన విధేయత కాదా మీకు తెలుసు. మీ హృదయాన్ని పరిశీలన చేసుకోండి, మీ గుండె లోతుల్లోకి చూడండి, మీరు ఆలోచించండి. అలాంటి పరిపూర్ణమైన విశ్వాసం ఒకవేళ మీకు లేదు అనుకుంటే ప్రభు దగ్గర క్షమాపణ అడగండి. ప్రభువా, నన్ను క్షమించు. యోసేపు పరిపూర్ణంగా నీ మీద విధేయత చూపించాడు, యోబు చూపించాడు, ఆ విధంగా దానియేలు చూపించాడు, షడ్రక్ మెషక్ అబేద్నెగో చూపించాడు. ప్రభువా, చావుకి తెగించిన పౌలు చూపించాడు. మేము కూడా అలాంటి విధేయత చూపించాలి. యేసయ్యా, నేను చూపించాలి. నా జీవితంలో ఉన్నటువంటి ఈ కల్తీని, ఈ క్షణాన్ని నేను వదిలేస్తున్నాను. ప్రభువా, మీరు నాకు సహాయం చేయండి. మీరు నాకు చూపిస్తున్నటువంటి ఈ చెడు బుద్ధి, ఈ చెడు అలవాటు ఈ రోజు నుంచి ఆగిపోవాలి. ఈ రోజు నుంచి ఆగిపోవాలి. పవిత్రత నా జీవితాన్ని ఏలాలి, పరిపూర్ణ సమర్పణ నా జీవితాన్ని ఏలాలి, పరిపూర్ణ విశ్వాసం నా జీవితాన్ని ఏలాలి. పరిపూర్ణ విశ్వాసం, పరిపూర్ణ సమర్పణ, పవిత్రత ఉన్నప్పుడే కదా ప్రభా నన్ను నువ్వు వాడుకోగలిగేది. నన్ను పవిత్రమైన పాత్రగా చేసుకో ప్రభా. నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి కల్మషాన్ని తొలగించు ప్రభా. నేను పాపాన్ని ఒప్పుకుంటున్నాను, నన్ను పవిత్రునిగా, పవిత్రురాలుగా చేయి ప్రభా. అడగండి. ఈ క్షణాన్న ఆ పవిత్రత నీకు, నిన్ను బట్టి ఈ సంఘానికి రావాలి. ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో పవిత్రమైన సంఘముగా ఇది తీర్పు తీర్చబడాలి అంటే, పవిత్రమైన సంఘముగా ఇది ఉండాలి అంటే, సంఘములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఆ పవిత్రతను అనుభవించాలి. అది దేవుని సన్నిధిలో ప్రార్థనలో అడిగినప్పుడే సాధ్యం, మన పాపాన్ని ఒప్పుకున్నప్పుడే సాధ్యం. మనం అడుగుదాం. మా దేవా, మా ప్రభా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా, నీ బిడ్డలు ప్రభా, నీ సన్నిధిలో ప్రభా,
ఎవరైతే యథార్థ మనస్సాక్షితో, యథార్థమైనటువంటి హృదయంతో ప్రభా తమ జీవితాన్ని కడుక్కుంటున్నారో, తమ జీవితంలో ఉన్నటువంటి ఆ కలతను తొలగించుకుంటున్నారో, కలిసిపోయినటువంటి ఆ పాపాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడుతున్నారో, ప్రతి ఒక్కరిని బట్టి నా ప్రభా ప్రార్థన చేస్తున్నాను ప్రభా, ప్రతి ఒక్కరికి విడుదల కలిగించండి తండ్రి, ప్రతి ఒక్కరికి విడుదల కలిగించండి ప్రభా, ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఆ ఉచ్చుల నుంచి బయట తీసిరండి ప్రభా. వాళ్ళ జీవితంలో, వాళ్ళ యొక్క ఆలోచనలో కలిసిపోయినటువంటి ఆ పాపాన్ని కడిగివేయండి ప్రభా, పవిత్రపరచండి ప్రభా. ఈ సంఘము పవిత్ర సంఘముగా ప్రత్యేకించబడాలి ప్రభా. ఈ సంఘము ప్రభా నిష్కలంకమైనటువంటి, ముడతలేనటువంటి సంఘముగా తీర్చబడాలి ప్రభా. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు, చిన్నపిల్లలేంటి, పెద్దలేంటి, ప్రతి ఒక్కళ్ళు ప్రభా నీ సన్నిధిలో ఆ పవిత్రతను పొందాలి ప్రభా. ఆ విధంగా దీవించి ఆశీర్వదించి ఈ సంఘాన్ని బట్టి ప్రభా ఈ ప్రాంతం అంతా కూడా దీవించబడాలి ప్రభా. ఈ ప్రాంతం అంతా ప్రభా నీ ప్రేమను, నీ పవిత్రతను ఈ సంఘములో చూడాలి ప్రభా, అనుభవించాలి ప్రభా. ఆ విధంగా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి.